మాధవరెడ్డి నా పేరు. ఈ పోస్టర్ తయారు చేసినది నన్ అదర్ దాన్ సివి ఆనంద్ గారు రిలీజ్ చేసినారు. ఇది కాకపోతే న్యూ క్రైమ్స్ని అప్డేట్ చేసుకుంటూ కొత్త వర్షన్ తీసుకొస్తుంటాం అన్నట్టు. దీన్ని పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాం. ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ వస్తే వాళ్ళ పేరు మీదనే చేస్తాం అన్నట్టు. మాకు ప్రింటింగ్ బటన్ కావాలి జనరల్గా, జీరో బడ్జెట్లో. సో నెక్స్ట్, సో ఇక్కడ ఫిగర్స్ చూడండి. మాజీ తెలంగాణ చీఫ్ సెక్రటరీ 2 కోట్లు, చార్టెడ్ అకౌంట్ 3 కోట్లు, ఇన్ఫోసిస్ టీమ్ లీడ్ 4 crores, ఇండియన్ బ్యాంక్ మేనేజ్ 6 crores, వర్ధమాన్ ఎండి 7 crores, ఈఎన్టీ డాక్టర్ 9 crores, హైదరాబాద్ రిటైర్డ్ కపుల్ 10 crores, ఎన్ఆర్ఐ డాక్టర్ 11 crores, 25 crores, కాన్పూర్ రిటైర్డ్ కాదు 35 crores. ఇవి శాలరీ ప్యాకేజ్ కాదు, పోగొట్టుకున్న డబ్బులు. సో లేదు మేడం, ఈ ఒక్క నిమిషం చెప్తాను. ఇది బాగా అడుగుతారు క్వశ్చన్, ఇంత డబ్బులు ఎక్కడ ఉన్నాయని. చూడి, ఇక్కడ మిగతా ఇప్పుడు నా పర్సు పోయింది, ఇక్కడే రామచంద్రయ్య గారే ఎవరికో ఇచ్చి పంపించినారు. నేనేం చెప్తాను, ఎట్లా పోయిందిలే, నేను కూడా ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఆమెను తీసుకునేట్లు. సో ఎట్లా పోయింది కదా, దీంట్లో 10,000 ఉందని చెప్తాను. దీనికి ప్రూఫ్ ఏమి ఉండదు, అంతే కదా. దీంట్లో ఇది అన్ని డిజిటల్ రికార్డ్స్, పోయినవి నిజం. ఇంకా ఎట్లా ఉన్నాయి డబ్బులు, ఎక్కడి నుంచి ఉన్నాయి, వాళ్ళని ఎలా భయపడిచి తీసుకున్నారు, స్పాట్ లోన్ తీసుకున్నారా, అప్పులు చేయించినారని కేస్ టు కేస్ డిఫరెంట్ అన్నట్టు. ఒక ఆమె హౌస్ వైఫ్ ₹1 కోటి పోగొట్టుకుంది, ఏది థ్రెట్ కాల్లో. అంత ముందు రోజే ల్యాండ్ అమ్మినారంటే 80 లక్షలు ఉన్నాయి అన్నట్టు. సో అట్లా వాళ్ళకి తెలియదు. ఓ ఇన్ఫోసిస్ అమ్మాయి 20 లక్షలు పోగొట్టుకుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆమె అకౌంట్లో ఓన్లీ ఆ రోజుకి 60,000 ఉన్నది, స్పాట్ లోన్ తీసుకున్నారు. అట్లా అది సిచ్యువేషన్ ఎట్లా డిమాండ్ చేస్తుందో తెలియదు అన్నట్టు. ఈ 25 crores పడుకున్న ఎంఎన్సీ ఐటీ డైరెక్టరు, ఆమె అన్ని పాలసీలన్నీ బ్రేక్ చేసింది, ఫిక్స్డ్ పాలసీస్ అవి ఇవి. సో మనకు తెలియదు కదా, ఒకవేళ మనం ఇన్వాల్వ్ అంటే మనం చెప్పొచ్చు ఇది జరిగిందని, మనకు తెలియదు. ఒకటైతే మాత్రం గ్యారంటీ, క్రైమ్ జరిగింది, ఎఫ్ఐఆర్ రికార్డ్ అయింది. ఎఫ్ఐఆర్లో కూడా క్లియర్గా ట్రాన్సాక్షన్స్ అన్నీ చెప్తారు. ట్రాన్సాక్షన్ లేకుండా అయితే ఉండదు అన్నట్టు. నెక్స్ట్, సో పోలీసులకు ఇచ్చినప్పుడు ఇది ప్రోగ్రాము. నెక్స్ట్, ఐఐటీలో మాట్లాడినా, తెలంగాణ అంటే డిఆర్డిఎల్లో మాట్లాడినా, తెలంగాణ బ్యాంకర్స్కి మాట్లాడినా. ఆయన డిఆర్డిఎల్ డైరెక్టరు సారు, శ్రీరామ్మూర్తి సారు. అంటే ప్రైమ్ మినిస్టర్ కూడా డైరెక్ట్ మాట్లాడేంత ఇది అన్నట్టు పొజిషన్ అన్నట్టు అతను. సో డిఆర్డిఎల్లో స్పీచ్ ఇచ్చినప్పుడు ఎండ్లో ఆయన ఆన్ రికార్డ్ చెప్పాడు, ఆయన పేరు మీద 25 ఫేక్ లోన్స్ ఉన్నాయంట. ఏది 23 లోన్స్ బ్యాంక్ టు బ్యాంక్ వెళ్ళి సెటిల్ చేసుకున్నాడు అన్నట్టు. ఇంకో 2 లోన్స్ కట్టేసినాడు. సో ఆయన సిబిల్ స్కోరు అవన్నీ, సిబిల్ స్కోర్ గురించి కూడా మీకు ఏదైనా కరెక్షన్ కావాలంటే చెప్పండి, చేసి పెట్టే వాళ్ళు ఉన్నారు. ఆఫ్కోర్స్ దే ఛార్జ్. సో నేను చెప్పట్లేదు, వైస్ ప్రెసిడెంట్ చెప్తున్నారు, ప్రధానమంత్రి చెప్తున్నారు, చీఫ్ మినిస్టర్లు అందరూ చెప్తున్నారు సైబర్ నేరాల గురించి. ఎప్పుడన్నా మీరు రైల్వే స్టేషన్లో దొంగలు ఉన్నారు జాగ్రత్త అని విన్నారా? బస్ స్టాండ్లో దొంగలు ఉన్నారు జాగ్రత్త ఉన్నారా? ఓకే, బట్ రైల్వే స్టేషన్లో దొంగలు ఉన్నారు జాగ్రత్త అని ప్రైమ్ మినిస్టరు సీఎం చెప్పినది ఎప్పుడన్నా విన్నారా? లేదు కదా. బట్ దేశంలో సైబర్ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని వీళ్ళు చెప్తున్నారు. అంటే ఎంత ప్రాబ్లం సీవియర్గా ఉందో ఆలోచించండి. నెక్స్ట్, ప్రీవియస్ అవును, ఇంకా అవన్నీ మనకు తెలియదు మేడం, ఉన్నది వాస్తవం. అదే చెప్తాను. మనం ఎలా జాగ్రత్త అవ్వాలంటే సిబిల్ స్కోర్ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటుండాలి. మీది తీసుకున్నోడు కట్టడు. సో ఒకటి, అప్పుడు ఆ రోజు ఉన్న గైడ్లైన్స్ ప్రకారము అట్లా అవకాశం ఉంటుందేమో. ఇప్పుడు ఏలు ముద్రలు అవి వేస్తుంటారు, తెలియదు అన్నట్టు. ఇక్కడ జరిగినది వాస్తవం, అంతవరకు చెప్పచ్చు. ఇది ఇంకా ఇప్పుడు నేను దాన్ని ఏమంటారు చూడి, ఇప్పుడు ఒక కార్డియాలజిస్ట్ చేయగలుగుతాడు మేడం, ఒక కన్ను ఆపరేషన్ చేయలేడు, కాలు ఆపరేషన్ చేయలేడు. అట్లా నేను ఇది విషయం చెప్పగలుగుతాను. ఎండ్ టు ఎండ్ తెచ్చుకోవాలంటే ఇంకా నేను ఇక్కడ ఉండను అసలుకి. ఏం జాగ్రత్త మేడం, మీ ఇన్ఫర్మేషన్ ఎప్పటికీ డిస్క్లోజ్ చేయకండి ఎవరికి, అన్లెస్ అథారిటీస్కి అయితేనే తప్ప. అది కూడా మాస్క్డ్ కార్డు పెట్టండి. అవి కూడా నాకు తెలియదు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే, అది రైట్ వేరో కూడా తెలియదు నాకు, అది కూడా చెప్తున్నాను. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటర్. మా ఫ్రెండ్ డాక్టర్ లోన్ అప్లై చేస్తుంటే సిబిల్ స్కోర్ లో వేరే లోన్ కనిపిస్తుంది, మరి అది తీసుకోలేదు. 2-3 months డ్యూ ఉందని చెప్పేసి కాల్స్ వస్తున్నాయి. చూడు, అందుకోసం సిబిల్ చెక్ చేసుకుంటుండాలా. ఏంటి అని ఉంటే మీరు సిబిల్ది చెక్ చేసుకోవచ్చు, మీ ఫోన్పేలోను జీపేలోను చెక్ చేసుకోవచ్చు. లేకపోతే
డౌన్లోడ్ చేసుకోవచ్చు సివిల్ రిపోర్టు. ఒక రిపోర్ట్ ఫ్రీ ఇస్తారు. లేదు, రిపోర్ట్ ఫ్రీ, స్కోర్ ఇస్తారు. ఒక రిపోర్ట్ ఫ్రీ ఇస్తారు. ఆ రిపోర్ట్లో డీటెయిల్గా ఉంటుంది. ఒక 20 పేజీలో 30 పేజీలో ఉంటుంది. మనది కథ పెద్దదైతే 50 పేజీలు ఉంటుంది. సో లాస్ట్లో క్వశ్చన్లు, లేకపోతే ఇంకా ముందుకు పోలేము మనం. సో చెప్పడం మర్చిపోయిన స్టార్టింగ్లోనే, మా ఫాదర్ IAS. సో అర్థం కాలేదా? ఇండియన్ అగ్రికల్చర్ సర్వీస్. సో రైతు అన్నట్టు ఇట్లా. ఓకే, ఇది కొద్దిగా ఏమన్నా ఇది చేయనికి అవుతుందా? ఫిగర్స్ అన్న లేదా కొద్దిగా, లేకపోతే బ్లాక్ అన్న ఉండి. ఓకే ప్లీజ్ ఇక్కడ చూడండి. 80 లాస్ట్ 6 months 7 monthsలో, అంటే లాస్ట్ ఇయర్ 6 months 7 monthsలో 88,000 కేసులను అనలైజ్ చేసినారు. అనలైజ్ చేస్తే అతి తక్కువ నిరక్షరాస్యులు మోసపోయినారు. 88,000లో కేవలం 800 మంది నిరక్షరాస్యులు. అందరూ చదువుకున్న వాళ్ళు కాదు, పిహెచ్డి వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ మోసపోయినారు. ఓన్లీ 800 మంది మాత్రమే నిరక్షరాస్యులు మోసపోయినారు. సో మీకు అర్థం ఏంటుంది ఇంకా ఎంతమంది దరిద్రులు ఉండారో దేశంలో. మొత్తం 88,000 మంది డాటా అనలైజ్ చేస్తే నిరక్షరాస్యులు ఓన్లీ 800 మంది మోసపోయినారు. అంటే 1% నిరక్షరాలు, 99%. సో 11,000 కోట్లు సంవత్సరానికి. ఇది సివిల్ సర్వీసెస్ పేపరు. ఇది కొద్దిగా ఒకసారి ఇది చేసి కనిపిస్తుంది. ఇది లేదు కాదు, 1 minute. ఇది క్లియర్గా వచ్చినారంటే అన్నీ వచ్చినట్లే. నెక్స్ట్ అది పక్కన లెన్స్. ఓకే ఫైన్. మళ్ళా కొద్దిగా ఎనికి. ఓకే ఫైన్. యూపీఎస్సీ 2024 క్వశ్చన్ పేపర్. ఇది 8 క్వశ్చన్లు వచ్చినాయి జనరల్ స్టడీస్లో. 4 క్వశ్చన్లు నేను చేసే పని మీదనే వచ్చినాయి. అంటే ఎందుకు అట్లా వచ్చినాయంటే, నేను సమాజం మీద పనిచేస్తున్నాను కాబట్టి సమాజానికి సంబంధించిన క్వశ్చన్లే అక్కడ అడుగుతున్నారని. ఇవన్నీ నాకు ఎట్లయిందంటే, సమాజాన్ని నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నాం అంతే. వెరీ సింపుల్. మనం ఎప్పుడైతే సమాజాన్ని అబ్జర్వ్ చేయమో సమాజంలో మనల్ని వాడుకుంటుంది. సమాజం అంటే సమాజం కాదు, సమాజంలో ఉన్న క్రిమినల్స్. వెరీ సింపుల్. నెక్స్ట్. సో సంవత్సరానికి 70,000 కోట్లు మోసపోతున్నారు. మీరే ఏదన్నా కాదు, మేము చేస్తా అంటాం మీరు ముందుకు వస్తే. సో 70,000 కోట్లు సంవత్సరానికి. రోజుకు తెలంగాణలో 10 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 10 కోట్లు, దేశవ్యాప్తంగా 300 కోట్లు మోసపోతున్నారు. నష్టపోయేది. సో 70,000 కోట్లు సంవత్సరానికి నష్టపోయేది ఒక స్టేట్ గవర్నమెంట్. అక్కడ ఒక చిన్న ఎందుకు సైబర్ నేరాలు జరుగుతున్నాయంటే సింపుల్ కారణం ఏంటంటే, ముక్కు మోహం తెలియని వ్యక్తులు నమ్మడము, ఒకవేళ మాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తుంటే వినకపోవడం, స్వయంగా నాలెడ్జ్ లేకపోవడం. ఈ 3 కారణాలు, ఇంకా వేరే ఏం లేవు. రాని ఇంకో 2 సున్నాలు పెట్టుకోవచ్చు పక్కన, ప్రాబ్లం లేదు. సో బ్యాక్ అక్కడ ఒక నిమిషం. అక్కడ ఏకంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి డబ్బులు లేవని ఆన్లైన్లో అడుగుతున్నాడు వాడు. నేను కర్ణాటక ప్లేస్లో ఉన్నాను, 500 పంపించాను. సో అట్లా ఉండాలి. పంపించిన వాళ్ళు ఉంటారు, ఎందుకంటే తెలివంతులు. నెక్స్ట్. సో ఇదో వన్ ఆఫ్ ద క్రిమినల్. యాక్చువల్గా వాడు వన్ ఆఫ్ ద క్రిమినల్ 12th పాస్ అయ్యేది వాడు, మన కరీంనగర్ రోడే. వాడిని రోజుకు ఆదాయం 5 కోట్లు. రోజుకు ఆదాయం. ఇదిగో చూడండి, ప్రెస్ టెస్ట్ ఆఫ్ ఇండియా. ఇదో ముంబై బేస్డ్ బస్ట్ గ్యాంగ్ క్రిమినల్స్ 12th పాస్డ్ మేడ్ మోర్ దాన్ 5 crores పర్ డే. అంటే ఎంతమంది టార్గెట్ అవుతుండాలో వానికి, ముఖ్యంగా ఇవి థ్రెట్ కాల్స్లో అన్నట్టు, ట్రాయ్ అని అవని ఇవని అన్నట్టు. సో ఇవన్నీ కాల్స్. చెప్తాను, 1 minute చెప్తాను. ఛార్జింగ్ కాదు, మొబైల్. ఎవరికి చెప్పాలనా? వినిపించడానికి అవుతుందా వాయిస్? బయటకి అట్లా కాదు, అందరికీ వినిపించట్టు. మొబైల్లో ఉంది, మొబైల్లో ఉండదని వినిపించడానికి అవుతుందా? వద్దా? ఒకటి చెప్తారు. నిన్న పొద్దున కాల్ వచ్చింది, ట్రాయ్ అని చెప్పి. ఆమె నాకే తెలుసు అది ఎట్లా ఫేక్ అని తెలుసు. కాల్ను ఇంకో మొబైల్తో రికార్డ్ చేసిన ఐఎమ్ శర్మ ఏదో చెప్పి ఐఎమ్ స్పీకింగ్ సో అన్నాడు. వాట్ డూ యూ వాంట్ అన్నాను.
వాట్ యూ వాంట్ అంటే మీకే కాల్ వచ్చింది అంటే ఎందుకు వచ్చింది కాల్ అని అంటే మీరు కాల్ చేసినారు నాకు తెలియదు కదా అన్నాను. ఓకే వీఆర్ స్పీకింగ్ ఫ్రమ్ ట్రాయ్. వాడు ఏం చేస్తాడంటే మన నుంచి ఇన్ఫర్మేషన్ ఎంగేజ్ చేస్తాడన్నట్టు. ఇప్పుడు నేను కత్తిని చూపించి ఎంగేజ్ చేసినాను కదా, అట్లా ఎంగేజ్ చేస్తారన్నట్టు. సో ఎందుకు కాల్ వచ్చింది, ఏ పర్పస్ మీద కాల్ వచ్చింది అంటాడు. స్టార్టింగ్లోనే వస్తుంది కదా ట్రాయ్ అని, ట్రాయ్ దాని నుంచి వచ్చింది. వాడు అది అలా వచ్చిందని నమ్మినారంటే వాని దృష్టిలో వీడు బకరానే అని అన్నట్టు. అర్థమైందా? సో దీస్ ఆర్ కొన్ని హింట్స్ అన్నట్టు. సో నువ్వే ఫోన్ చేసినావు, ఎందుకు ఫోన్ చేసినావు చెప్పు అని చెప్పినాను. వాడు మళ్ళీ ఆలోచించి కొద్దిగా ఏదో ఈడు తేడాగాడు ఉన్నట్టున్నాడని కొద్దిగా మళ్ళీ ముందుకు పోయినాడు. సో మేము ట్రాయ్ నుంచి మాట్లాడుతున్నాం, నీ పేరు మీద 2-3 సిమ్ములు ఉన్నాయి, మిస్యూజ్ అవుతున్నాయి, మీరు ముంబైకి వచ్చి కేసు పెట్టండి అనే టైప్లో చెప్పాలి అన్నట్టు. వాడు దానికంటే ముందు మీ పేరు ఏం పేరు అని అడిగినాడు నన్ను. స్టిల్ వాని పేరు చెప్పినాడు కదా, నా పేరు అలెగ్జాండర్ అని చెప్పిన. ఫుల్ నేమ్ అని చెప్పినాడు. వాడు ఎందుకు ఫుల్ నేమ్ అన్నాడంటే ఏమన్నా అలెగ్జాండర్ సార్ నేమ్ అనుకున్నాడు, వాడు తెలియదు. ప్రిన్స్ అలెగ్జాండర్ అన్నా. ప్రిన్స్ అన్నా. వాట్ అబౌట్ మాధవరెడ్డి అంటే ఐ డోంట్ నో అన్నా. ఫక్ ఆఫ్ యూ అని తిడతాడు వాడు నన్ను. ఎందుకంటే వన్ టైం వేస్ట్ చేసినాను నేను, 1 minute. ఎందుకంటే ఇంకొక బకరా కోసం ట్రై చేసిండు వాడు. అరే ఈడియట్ అని నేను కూడా తిట్టడానికి ట్రై చేసినా కానీ పెట్టేసినాడు. ఎన్ని తిట్టకూడదు వాళ్ళను మళ్ళీ. అది కూడా ఎప్పటికీ సైబర్ క్రిమినల్స్ని తిట్టకండి. లేదు ఏం లేదు చెప్తా చూడండి. మీరు ఎప్పుడైనా సైబర్ క్రిమినల్స్ ఆల్టర్కేట్ వాడు 1 number అన్నోను. సో కంప్లీట్ చిమ్మ చీకటి మిడ్నైటు అమావాస్య రోజు మనకు రగ్గు కప్పినారు, వాడు కళ్ళకు గద్దరుకున్నాడు కొడతా అంటాడు అన్నట్టు కనుక్కుంటామా? అట్లుంటుంది సైబర్ క్రిమినల్స్. సో సో మీరు అంతా ఫైట్ పెట్టుకున్నారనుకో, ఏం లేదు నరసింహ నీ పేరు నరసింహ కదా, నరసింహ ఫైట్ పెట్టుకున్నాడు అనుకో, వచ్చి నేను సైబర్ క్రిమినల్ వచ్చినాడు, నేను అదిరా ఇద్దిరా అని పిచ్చనా కూడా తెలుగులో తిట్టేసినాను అది ఇది అని అనుకో. ఏం లేదు, నరసింహ పేరు ఏం చేస్తారంటే ఒక ఫోన్ సైట్కి పోయి ఫర్ బ్యూటిఫుల్ గర్ల్స్ కాల్ దిస్ నెంబర్ అని పెట్టినా అనుకో, గంటకి 50 calls వస్తాయి అతనికి. ఎందుకంటే కాల్ చేసే పిచ్చనాయలు ఉంటారు, మళ్ళీ ఆ గ్యాంగ్ వేరే ఉంటారు. సో ఎప్పటికీ అన్నోన్ పర్సన్స్తో సైలెంట్గా ఉండాల. అర్థమైంది కదా? యాక్చువల్గా చెప్పకూడదు కానీ మేము 2000లో సరదాగా ఒక ఫ్రెండ్కు మేము అంటే ఇవన్నీ మీకు చేయొచ్చు. ఎవ్రీడే ఈజ్ నాట్ బై సమ్ స్టేజ్ బ్యాక్, అంతే కదా 2000లో యాహూ మెసెంజర్ బాగుండేది. మా ఫ్రెండ్ ఉన్నాడు క్లాస్మేటు, ఏపీఎస్సీబీలో ఏఈ, ఇప్పుడు నేమ్ వద్దు రికార్డ్ అవుతుంది కాబట్టి. సో మేము అప్పుడు యాహూ మెసెంజర్లో ఏఎస్ఎల్ ప్లీజ్ అంటే తెలిసినా మీకు? మీరు అందరూ ఆ జమానా లేరు. ఏఎస్ఎల్ ప్లీజ్ అంటే ఏమని తెలిసిన? ఏజ్ సెక్స్ లొకేషన్ ఏఎస్ఎల్ ప్లీజ్ అంటారు అన్నట్టు. ఏఎస్ఎల్ ఏజ్ 21 years, సెక్స్ ఫీమేల్, ఎల్ అంటే 21F లొకేషన్ కర్నూలు అని పెట్టినాం. సో అని పెట్టి ఇట్లా చాట్ చేస్తున్నాం. ఏం చదువుతున్నా అంటే మన ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ కదా. సో ఒక అమ్మాయి పేరు అమ్మాయి పేరు పెట్టి ఎలక్ట్రికల్ సో కాలేజీ ఇది అని నంబర్ అడుగుతారు. కొద్దిసేపు తర్వాత నంబర్ అడుగుతారు. అన్నీ చిత్తకాత కుక్కలే ఉండేది మొత్తం అంతా. మామూలుగా నంబర్ అడుగుతారు. నంబర్ అడిగితే నంబర్ ఇచ్చేది మా బ్రదర్ కానీ మా ఫాదర్ కానీ లిఫ్ట్ చేసి కట్ చేయమని చెప్పేది అన్నట్టు. అట్లా మా ఫ్రెండ్ తీస్తే గంటకి 50 calls పోయినాయి. మళ్ళీ ఒక అర్ధగంట తర్వాత మేము ఫోన్ చేసి ఏంది ఎప్పుడు ఎంగేజ్ వస్తుంది, ఏమైంది ఫోన్ అని అడిగినాం అన్నట్టు. మళ్ళీ తర్వాత చేస్తే మమ్మల్ని తిడతారన్నట్టు. సో దానికంటే ముందు ముంబైలో కూడా ఇట్లనే సరదాగా ఫ్రెండ్స్తో చేసినాం అన్నట్టు. అంటే ఈ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఈ సైబర్ క్రైమ్స్ హ్యాండిల్ చేయడానికి పనికొస్తున్నాయి అన్నట్టు. ఎట్లా సేమ్ ఇట్లనే నా కొలీగ్ మేము ఏసీసీలో పనిచేసేటప్పుడు వాడు ఐఎస్బీలో చదివినాడు. తర్వాత మాకు ఫస్ట్ టైం అంతా ఇంజనీరింగ్ అయిపోయింది, 24 years ముంబై పోయినాం. అప్పుడు కాల్ ఐడీస్ ఏం లేవు కదా ఫోన్లకి. వాడు ఇట్లా టప కొట్టి మాట్లాడినారు. అవతల లేడీస్తో మాట్లాడతాడు, లేకపోతే జెంట్స్ మాట్లాడితే పెట్టేస్తాడు. ఆ పక్కన కూడా కాలర్ ఐడీస్ లేవు అప్పుడు 1996 ఆ టైంలో. అప్పుడు మేము కూడా కేసు కదా, అరే మాతో కూడా ఎవరితోనో మాట్లాడించిన పోయి అన్నాడు. వాడు మాట్లాడించిన పోయి అన్నాం. వాడు ఒక నెంబర్ ఇచ్చినాడు. ఓ నెంబర్ ఇస్తే ఫోన్ చేసినాం. అమ్మాయి ఎత్తితే నేను మాట్లాడలే. అప్పటికి ఇంకా మనకి హిందీ ఇంగ్లీష్ కొత్తగా పోయినాం కదా ముంబైకి, తెలుగు బ్యాక్గ్రౌండ్తో. మా ఫ్రెండ్తో మాట్లాడించిన, కేరళ వాడు ఉన్నాడు అన్నట్టు. మాట్లాడింది. ఈడేం చేసిన ఏదో ఒక ఆర్బిటరీ నేమ్ పికప్ చేసుకుంటారు. మే స్పీక్ టు రోమా అన్నాడు. ఎస్ రోమా స్పీకింగ్ అని అవతల అమ్మాయి అని అన్నట్టు. కన్వర్సేషన్ అంతా అయిపోయినాక తీరా ఆ నెంబర్ చూస్తే మా కొలీగ్ నెంబర్ అది. కానీ కొలీగ్ వాళ్ళ సిస్టర్ ఎత్తింది ఫోను.
కానీ తర్వాత తెలిసింది అరే అప్పుడు నెంబర్లు తక్కువ కదా గుర్తుండే, తక్కువ నెంబర్లు, ఇప్పుడంటే వేలకు వేలు. సో అరే ఇట్లా చేసినాడని చెప్పి ఈయన ఇంకా మనంతా రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో ఈయన ఎట్లయినా కానీ మళ్ళీ ఈయనకి టిట్ ఫర్ ట్యాడ్ చేయాలని ఒక్క సింపుల్గా అప్పుడు మొబైల్ హాట్మెయిల్ అప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నట్టు, స్టార్ట్ అవుతుంది మెయిల్, ఈమెయిల్, అన్ని ఐడీస్ తప్పు రాసి ఈయన ఐడి మాత్రం కరెక్ట్ చేసి ఒక అమ్మాయి పేరుతో ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ ఐ గాట్ ద జాబ్ సో కంపెనీ వీఆర్ ఫ్లయింగ్ టు, అది ఏదో ఊరికి అట్లా ఇట్లా పెట్టాం. ఈడు ఎవడైతే మాకున్నాడో వాడు కాల్ చేస్తుంటాడు కదా, వాడు వెంటనే మొత్తం అంతా దాన్ని ఏమంటారు చూడి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కంగ్రాచులేషన్స్ అది ఇది అని చెప్పినాడు. వీడు మా దాంట్లో రిజైన్ చేసి ఫ్రాన్స్కి పోతున్నాడని తెలుసు అన్నాడు అప్పుడు. సో మేము ముందుగానే ఫ్రాన్స్ అనే బదులు యూకేనో ఏదో ఒకటి టర్మినాలజీ అంతా వాడినాం. ఇట్లా ఇంటరాక్షన్ చాలా వరకు అయింది అన్నట్టు. ఈయనకి బాగా సిగరెట్ తాగుతుంటాడు. మేము ఈ అమ్మాయి క్యారెక్టర్లో మాకు సిగరెట్లు అంటే ఇష్టం లేదంటే నేను ఒక్కటి కూడా తాగనని ఈడు ఇట్లా రకరకాలుగా చేసినాం. ఫైనల్గా వానికి సెండ్ ఆఫ్ పార్టీ ఇచ్చేటప్పుడు అవన్నీ ప్రింట్ తీసి ఇచ్చినాను. వాడు కొట్నీకి వచ్చినాను, నన్ను ప్రింట్ తీస్తే కొట్నీకి వస్తే నేను ఒకటే చెప్పినాను, రే నువ్వు కొట్టినారంటే నీ పాస్పోర్ట్ సీజ్ అవుతుంది, కేసు పెడతా నేను. మనకు తెలుసు కదా హౌ టు హ్యాండిల్ అనేది. సో అట్లా ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఇప్పుడు సైబర్ క్రైమ్స్లో హ్యాండిల్ చేయడానికి బాగా పనికి వస్తున్నాయి. అంటే హ్యూమన్ బిహేవియర్ని తెలియకోకుండానే స్టడీ చేసినాం అన్నట్టు, సరదాగా అయినా అని అట్లా. నెక్స్ట్ సో ఈత రాని వాళ్ళు ఎంతమంది? మీరు ఎప్పుడన్నా చెరువుల దగ్గర సెల్ఫీలు తీసుకోకండి, ఒకవేళ తీసుకునే అని ఫోటోలు పెట్టి తీసుకోండి ఇంట్లో. సో సంవత్సరానికి 25,000 మంది యూత్ ఈత రాక చనిపోతున్నారు. ఈత రాక లక్షల ఫీజులు కడుతున్నారు కదా, వాళ్ళ పిల్లలకి ఒక 2,000 3,000 డబ్బులు కడితే ఏ స్విమ్మింగ్ పూల్ అయినా ఈత నేర్పిస్తారు. అంటే ఏది అవసరము ఏది అనవసరం అనేది చాలామందికి తెలియదు. ఈత రాని వాళ్ళకి ఎవరికైనా ఇక్కడ నేను అర్ధగంటలో ఈత నేర్పిస్తాను. చాలామందికి నేర్పించినాను. ఈవెన్ మనిషిని కూడా టచ్ చేయను. సో చాలా సింపుల్, అది టెక్నిక్ చెప్తాను, ప్రాక్టీస్ చేయకండి. మళ్ళీ టెక్నిక్ ఇక్కడ పూల్లోనే చెప్పాలా, అండర్ ఎక్స్పర్టైజ్ దీని కింద అన్నట్టు. సో ఎందుకు అంటే రీజన్ చెప్తాను, టెక్నిక్ చెప్తాను. ఏం లేదు, మీరు పుట్టినప్పుడు కొన్ని కోట్ల జంతువులు పుట్టింటాయి. ఆ జంతువులకు స్విమ్మింగ్ వస్తుంది, మీకు ఎందుకు రాదు? జంతువులకు వాటి తల్లిదండ్రులు స్విమ్మింగ్ రాదని చెప్పలేదు. మీ తల్లిదండ్రులు సమాజం మీకు రాదని చెప్పినారు, అందుకోసం ఫిక్స్ అయిపోయినారు. నేను అర్ధగంటలో మీకు వస్తుందని చెప్తాను. సో మీరు స్విమ్ చేస్తారు. ఎస్, నిజంగానే. ఎందుకు శ్రీనివాసరెడ్డి ఎంతమందికి టీచ్ చేయలేదు నేను? 42 ఏళ్ళు హెచ్ఆర్ మేనేజర్ చాలామందికి. ఎందుకు మన గచ్చిబౌలిలో కాదు, మీకు నేర్పించలేదు, ఆమె కూడా తెలుసు అని చెప్తున్నాను అన్నమాట. సో చాలా సింపుల్, అదేం కష్టమేం కాదు. కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్. ఎందుకు మాధవరెడ్డి అని ఉన్నాడు కదా, వందే మాధవరెడ్డి అన్న, వాళ్ళ కూతురికి 18 ఇయర్స్. ఆమె ఎక్కడన్నా టూర్స్ అవన్నీ పోవాలంటే ఇబ్బంది పడతాను అన్నట్టు. జస్ట్ 1 వీక్లో స్విమ్మింగ్, అంటే ఫస్ట్ డేనే వచ్చేస్తుంది స్విమ్మింగ్. ఇప్పుడు కారు స్టీరింగ్ పట్టుకుంటూనే తోలలేరు కదా ట్రాఫిక్లో, అట్లా 1 వీక్ ప్రాక్టీస్ చేయాలంటే నెక్స్ట్ ఏదైనా కానీ. సో ఈజీనే. ఓకే, దీనికి రిలవెంట్ ఏంటంటే ఒక కలెక్టరు లేకపోతే ఒక మినిస్టరు లేకపోతే ఇంకోరు పోతుంటారు, ఎక్కడికి పడవలో పోతుంటారు. ఆ పడవ అతన్ని అడుగుతారు అన్నట్టు, నువ్వు అది చదివినావా ఇది చదివినా అని. ఏం చదవలేదంటారు, అందరూ నవ్వుకుంటుంటారు అన్నట్టు. ఫైనల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఉంటాడు, నీకు జాబ్ వస్తున్నా బాగా వచ్చినా నెట్ వచ్చినా అది వచ్చినా అంటారు, ఏది రాదు. ఓకే ఎనీయో ఫైనల్గా బోట్ టిల్ట్ అయిపోతుంది. ఎవరు బతుకుతారు? ఈత వచ్చిన వాళ్ళు బతుకుతారా, ఈత రాని వాళ్ళు బతుకుతారు, అంతే కదా. సో బేసిక్ స్కిల్స్ ఉండాలా. ఇట్లా సైబర్ నేరాల గురించి తెలియకోకుంటే బ్లేడ్ లేకుండా గుండు కొడతారు. సో ఆడ ఈత ఎంత ఇంపార్టెంటో ఇక్కడ సైబర్ నేరాల గురించి కూడా అంత ఇంపార్టెంట్. సో ఒక అతను ఐబీఎంలో పనిచేస్తాడు. నాకు ఫోన్ చేసినాడు, ఇట్లా లంచ్ టైంలోనే ఎప్పుడో ఫోన్ చేసినాడు. సార్ సేమ్ మీరు ఇప్పుడు చెప్పినారు కదా మన అమౌంట్ గురించి, మీరు చెప్పినారు కదా అమౌంట్ గురించి, సేమ్ సిమిలర్ స్టోరీనే. ఆల్రెడీ వాళ్ళ భార్య 16 లక్షలు డబ్బులు పెట్టేసింది. భార్య కాదు, వాళ్ళ ఫ్రెండ్ 16 లక్షలు పెట్టేసినాడు. ఇంకొక 10 లక్షలు పెట్టడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే ఇంకో 10 లక్షలు పెడితేనే కానీ ఆ అమౌంట్ విత్డ్రా చేయడానికి లేదని వాళ్ళు కండిషన్ పెట్టినారు. సో ఇతను తన దగ్గర ఉన్న వస్తువులు ఈవెన్ ఏవో చైన్స్ గిన్స్ అన్నీ రెడీ చేసి ఉన్నాడు. ఆ టైంలో ఇతనికి తెలిసింది, ఎవరైతే నాకు ఫ్రెండ్ ఫోన్ చేసినాడో అతనికి తెలిసింది. చేసి
నా నెంబర్ ఎవరో చెప్పినారు, ఏదో లేకపోతే ఎట్లా గ్రూప్లో ఎక్కడో చూసినట్టున్నాడు చెప్పి ఫోన్ చేసినాడు. ఫోన్ చేస్తే సార్ ఇట్లుంది, నేను చెప్తే వినట్లేదు, ఎంతవరకు అంటే ఆ వచ్చే డబ్బులు కూడా నేను అడ్డం పడతానని నన్ను కొట్టేటట్టున్నారు, లేకపోతే నన్ను లేపేసేటట్టున్నారు. సరే ఎట్లనో అట్లా నేను పిలుచుకొస్తాను, మీరు టైం ఇవ్వండి, కౌన్సిల్ చేయండి అని. 6 గంటలు అయింది. 6 గంటలకు టైం ఇచ్చిన. జనరల్గా నేను మార్నింగ్ 6 to 8, ఈవినింగ్ 6 to 8 ఇస్తాను టైం ఎవరికైనా అపాయింట్మెంట్. టీవీ వాళ్ళు వచ్చినా మార్నింగ్ 6 to 8. నేను ఉండేది జూబ్లీహిల్స్లో చంద్రబాబు నాయుడు ఇంటి వెనకాల, బాలకృష్ణ ఇంటి పక్కన, అల్లు అర్జున్ ఇంటికి ఎదురుగా ఉండేది. సో పర్ఫెక్ట్ అడ్రస్ అన్నట్టు. బాలకృష్ణ ఇల్లు ఎవరికన్నా తెలిసి ఉంటుంది, వేరే వాళ్ళ ఇల్లు తెలుగుంది. అల్లు అర్జున్ కూడా రీసెంట్ కాబట్టి తెలిసి ఉంటుంది అన్నట్టు, పుష్ప 2 తర్వాత. ఎనియం అది పక్కన పెడితే అంటే గొప్ప వ్యక్తులకు తెలియదు అట్లా. సో వచ్చినాడు, ఇట్లా కారు ఆపినాడు. కారు ఆపితే ఒక లేడీ, అతను మీ ఫ్రెండ్ కదా అంటే, మా ఫ్రెండ్ కాదు, నా భార్య విక్టిమ్ అన్నాడు అన్నట్టు. సో నీట్గా చెప్పినాను. ఆమె యాక్చువల్గా గోల్డ్ అంతా అమ్మడానికి రెడీగా ఉంది అన్నట్టు, ఇంకో 10 లక్షలు పెట్టడానికి. నీట్గా చెప్పినాను, ఒక్కటే మాట చెప్పినాను, అమ్మ మీ వెంట్రుకలు పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని చెప్పినాను. అంటే ఒక 10-15 years పట్టింది. గుండు కొట్టడానికి 5 నిమిషాలు పడుతుందని చెప్పి ఇంతే అర్థమైంది ఆమెకి. సో మీ లైఫ్ టైం సంపాదన అంతా సెకండ్లలో పోతుంది, మీ ఇష్టం అని చెప్పినాను. అండ్ ఇంకా విత్ ఆల్ న్యూస్ పేపర్ కటింగ్స్ చూపించిన అన్నట్టు. అర్థమైంది. సో శుభ్రంగా వెళ్ళిపోయినారు అన్నట్టు. సో అట్లా కనీసం అంటే నాకు తెలియదు కానీ నంబరు ఈవెన్ ఆత్మహత్య చేసుకునే వాళ్ళని అయితే ఒక 20-30 మందిని ఆపింటాను. ఇంకా డబ్బులో అయితే ఇంకా మనకు కౌంటే లేదన్నట్టు. నెక్స్ట్ ఏం రికవర్ లేదు. ఇంకా ఒకసారి గంగలో డబ్బులు వేసినాక ఇంకా మళ్ళీ రికవర్ ఏమి ఉండదు, ఉండీలో వేసినట్లే అంతే. సో కత్తి గురించి ఆల్రెడీ చెప్పినాం కాబట్టి మళ్ళీ స్టోరీ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఒక నిమిషం బ్యాక్. సో మొబైల్ మీ క్లోజ్ ఫ్రెండ్ డెడ్లీ ఎనిమీ అకార్డింగ్ టు యువర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ యూజ్ చూసేసి. అది డెడ్లీ ఎనిమీ ఎందుకు అవుతుంది అంటే మీరు సరిగ్గా యూజ్ చేయకుంటే. క్లోజ్ ఫ్రెండ్ ఎట్లా అవుతుందంటే సరిగ్గా యూజ్ చేసుకుంటే. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ టూల్స్ ఉన్నాయి కదా, ఏ టూల్నైనా కానీ మీరు కటింగ్ ప్లేయర్ ప్లేస్లో ఆ టూల్ ప్లేస్లో ఈ టూల్ వాడుతున్నామా అంటే ఏ టూల్ను దానికి లెక్కనే వాడుతున్నాం కదా, అట్లనే మొబైల్ అట్లనే వాడాలా. మెయిన్ కమ్యూనికేషన్ కోసం వాడాలా. ఆ రీల్స్ ఎవరో పల్టీలు కొడుతున్నారు, కోతి కొబ్బరి చిప్ప ఇవన్నీ చూసినారంటే ఏలు అరుగుతుంది కానీ రీల్ పోతున్నట్టు. నెక్స్ట్ సో ఇట్లా చూడండి, ఫిజికల్ థెఫ్ట్. యాక్చువల్గా ఇప్పుడు ఏమన్నా పర్సు దొంగతనాలు జరుగుతున్నాయా? జరగట్లేదు. ఎందుకు? డబ్బులు. చైన్ దొంగతనాలు జరుగుతున్నాయా? జరగట్లేదు మేడం, అవి కూడా తగ్గిపోయినాయి. రోల్డ్ గోల్డ్ వేసుకుంటున్నారు లేడీస్. సో ఇదే రోల్డ్ గోల్డ్, అది మొబైల్ థెఫ్టింగ్, రోల్డ్ గోల్డ్ అన్నట్టు. సో ఇట్లా ఈ దొంగతనాలు ఎక్కడైనా కానీ విక్టిమ్ ఎవరైతే ఉండారో వాళ్ళకి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా కదా. సైబర్ నేరాల్లో మన సహకారంతో జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి ప్రాబ్లం ఎక్కడుంది? ఎక్కడైనా వాడు మనం సహకరిస్తామా? సైబర్ నేరాల్లో మనం ఎందుకు సహకరిస్తున్నాము? మనకు మెదడు లేదు కాబట్టి. సో దేర్ ఫోర్ మెదడు లేదు, అక్షరాస్యత ఉంది, మెదడు లేదు. నెక్స్ట్ ఒక సునామీ, ఒక కరోనా, ఒక సైక్లోన్, ఒక అర్త్క్వేక్, ఎయిడ్స్, క్యాన్సర్ ఇవన్నీ మడత పెట్టి 1 లక్షతో మల్టిప్లై చేస్తే దీనికి సైబర్ క్రైమ్కి తక్కువ అవుతుంది. మీ దగ్గర ఎన్ని అప్లికేషన్లు ఉంటే అన్ని ఉరితాళ్ళు ఉన్నట్లే. ఏ ఉరితాడు ఎప్పుడు పడుతుందో తెలియదు. నెక్స్ట్ సో మనం మన పిల్లలకి ఆల్రెడీ పెళ్ళి కాకోకుంటే మీకు మన పిల్లలకి కత్తి గురించి, కరెంటు గురించి, కంప గురించి, పాము గురించి, పుట్ట గురించి జాగ్రత్తలు చెప్పినాం. ఎవరైనా సైబర్ నేరాల గురించి చెప్పినారా? ఎందుకు చెప్పలా? మనకు తెలియనంత మాత్రం పాముల గురించి తెలియనంత పాములు ఉంటాయా? కొద్దిగా మీరు అట్లా ఉండకూడదు సార్, మేము మీద పడుతుంది. కొద్దిగా జరుపుకో ఇంగారు అంతా ఓకే. సో ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఫిజికల్ ఇన్ సెన్స్ కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ప్రాబ్లం. అది ఫిజికల్ ఇన్ సెన్స్ కాబట్టి ఓన్లీ కంటిన్యూస్ అవగాహన ద్వారానే చేయాలి. మీకు అవగాహన కావాలంటే నా నెంబర్ లాస్ట్లో ఇస్తాను. MSME ఐ అటెండెడ్ MSME మీటింగ్ అని కొట్టండి వాట్సాప్ నాకు ఐ అటెండెడ్ MSME మీటింగ్ అని కొట్టండి వాట్సాప్లో. ఆటోమేటిక్గా మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ఒక లింక్ ఉంటుంది. ఏది? వాట్సాప్ ఛానల్ లింక్ని నొక్కొచ్చు, ప్రాబ్లం లేదు, నేనే చెప్తున్నా కాబట్టి. సో ఆ లింక్ను ఫాలో అవ్వండి. రెగ్యులర్గా మీకు సైబర్ క్రైమ్స్ నుంచి న్యూస్ అన్నీ ఉంటాయన్నమాట ఆ ఛానల్లో.
నాదే అది ఛానల్. నెక్స్ట్. సో మీరు ఏమన్నా కొద్దిగా ఏదన్నా కనిపించేటట్లు చేస్తారు, ఒక్క నిమిషం. కొద్దిగా లైట్. యాక్చువల్గా రెండు ఉంటాయి కదా, రెండు ఉన్నాయా ఒకటి ఉండదా? ఒకటేనా? ఓకే 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 ఓకే. నేను స్టార్టింగ్లో చెప్పినా కదా, ఎంఎన్సీ డైరెక్టర్ 25 కోట్లు పోగొట్టుకుంది. హైదరాబాదు దాని ఏమంటారు కపులు 10 కోట్లు పోగొట్టుకున్నారు. నోయిడా డాక్టరు 45 లక్షలు పోగొట్టుకుంది. వర్ధమాన్ ఎండి 7 కోట్లు పోగొట్టుకున్నారు. బెంగళూరు ఐఏఎస్సి ప్రొఫెసరు 83 లక్షలు పోగొట్టుకున్నాడు. ఐఐటి పిహెచ్డి స్టూడెంటు 30 లక్షలు పోగొట్టుకున్నాడు. హుబ్లీ డాక్టర్ 30 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆర్బీఐ ఆఫీసరు 25 లక్షలు పోగొట్టుకున్నాడు. సో రిటైర్డ్ పంజాబ్ డీజీపీ పోగొట్టుకున్నాడు డబ్బులు. సో ఇక్కడ చూడండి, నా వరి ఏంటంటే డాక్టర్లదే నాది ప్రాబ్లం. ఇద్దరు డాక్టర్లు పోగొట్టుకున్నారు. నెక్స్ట్ రోజు మనకే ఆపరేషన్ చేయాల్సి వస్తే మన పరిస్థితి ఏంది? మనం హార్ట్ బదులు లివర్ చేస్తారు వాళ్ళు, అప్పుడు రెండు పోతాయి. అదే ప్రాబ్లం సొసైటీలో. నేను చెప్తే కదా నిన్న ఈనాడు పేపర్లో, వాళ్ళ రిలేటివ్స్ చూసుకోలేదని రిలేటివ్ లేపేసినాడు వాడు. సో ప్రాబ్లం ఏంటంటే సొసైటీలో ప్రాబ్లం ఉందంటే మనకు చేతనైనంత వరకు మనం దాన్ని మినిమైజ్ చేయడానికి ప్రయత్నించాలి. కరోనా టైప్లో ఏదో ఓ రోజు కాటేస్తుంది, అట్లనే వదిలిపెడితే. నెక్స్ట్ ఇక్కడ చూడి, ఈ టైం మిషను వీళ్ళిద్దరు కలిసి ఉత్తరప్రదేశ్లో 35 కోట్లకు టైం మిషన్ అమ్మినారు. టైం మిషన్ ఏం లేదు మేడం. మీకు ఇప్పుడు మీ ఏజ్ ఎంత మేడం అడగచ్చునా? ఎంత మేడం? 16. వాళ్ళ అదే కావాలా మేడం, వాళ్ళకి కావాల్సింది అదే. 16కు తిప్పుతామని 35 కోట్లకు అమ్మినారు మేడం టైం మిషన్. నిజంగానే 16కి తెప్పించినారు 35 కోట్లకి. సో టైం మిషన్ అమ్మినారు. ఆ టైం మిషన్ కొంటే మీ వయసు తగ్గుతుందని టైం మిషన్ అమ్మినారు 65 ఏళ్ళ కపులకి. చూడండి, వినేవాడు ఏదైనా అయితే హరికథని బుర్రకథని ఈ బుర్రలో చెప్తారు మేడం. సో నెక్స్ట్ ప్లీజ్ బ్యాక్. సో ఐఐటి ముంబై స్టూడెంట్ మన డబ్బులు పోగొట్టుకున్నాడు 7 లక్షలు. ఐఐటీలో చదివే వాళ్ళందరూ తెలివైన వాళ్ళని అనుకోకండి. వాడు A+B² తెలుసు అంతే, అంతకంటే ఏం తెలియదు. నెక్స్ట్. సో రిటైర్డ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ప్రొఫెసర్ 75 లక్షలు పోగొట్టుకున్నాడు. సో కర్ణాటకలో ఒక అతను IPL బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుంటే భార్య ఆత్మహత్య చేసుకుంది. చూడండి ప్రాబ్లం. సో ఇట్లా చాలా విషయం. ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో 2-3 కేసులు జరిగినాయి. భార్య 2 పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూకటిపల్లిలో. IPLలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ అతను 90 లక్షలు పెట్టుకొని భార్య 2 పిల్లలను చంపేసినాడు. అట్లనే రాజేంద్ర నగర్లో ఓడు. సో బెట్టింగే. జస్ట్ సింపుల్గా ఒక చిన్న విషయము. ఆ సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ లెటర్ సపోజ్ ఆ పర్టికులర్ రోజు అతను ఏదో ఆస్తి అమ్ముకోవాలా, అప్పు కట్టాలనుకో నేను అనుకో, కలెక్టర్ లీవ్ ఇవ్వలేదనుకో టెంపరవరీగా, గన్ను భార్యకి అయితే కలెక్టర్కి అయితే గన్నుకేం తెలుసు? ఎవరికైనా ఒకటే కదా. ఎంతోమంది భాషను చంపుతున్నారు కదా పోలీసు వాళ్ళు మామూలుగా. సో విషయం ఏంటంటే సమాజంలో ఎక్కడైనా ఏదైనా ఏం జరుగుతుంది, ఒకవేళ జరుగుతుంటే మనం దాన్ని అర్థం చేసుకుంటున్నామా, చెప్తున్నామా? ప్రతి కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్కి అవేర్నెస్ ఇవ్వాలి, కస్టమర్స్కి అవేర్నెస్ ఇవ్వాలి, పిల్లలకి అవేర్నెస్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీదే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, ఒక 100 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఎంప్లాయీస్ పిల్లలు మోసపోతే ఎంప్లాయీస్ ఆనందంగా వచ్చి పనిచేస్తారా? కదా. సో కంపల్సరీ ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇవ్వాలి అన్నట్టు. నెక్స్ట్. సో ఇక్కడ చూడండి, ఇది నంద్యాలలో వాడు ఒక అబ్బాయి నంద్యాలలో 2.5 కోటి పోగొట్టినాడు. ఏది గేమ్లో. ఇంకా తల్లిదండ్రులు అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారు. అంటే కొడుకు చేసిన పాపానికి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు అన్నట్టు. వాడు ఏం చెప్పినాడు, నాకు యూకేలో జాబ్ ఉంది అని చెప్పి ఆన్లైన్ బెట్టింగ్లో మొత్తం అంతా చేసినాడు అన్నట్టు. సో అదే రోజు చేసినది అన్నట్టు. పిల్లలు ఇది ఆడుతున్నారు, ఇట్లా తల్లిదండ్రులు ఇద్దరిని మింగేస్తుందని చెప్పి ఇదో చూడు, ఆన్లైన్ బెట్టింగ్కి 2 కుటుంబాలు బలి. సో ఇది ఈడే జరిగింది గాజుల రామారావులో. చాలా సివియర్గా ఉంది ప్రాబ్లం. అది ఎవరికైనా ఎప్పుడైనా జరగచ్చు, ప్రొవైడెడ్ ఇఫ్ వీ డూ నాట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ సైబర్ క్రైమ్స్. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉంటారు, మీ కుటుంబ సభ్యులు మొబైల్తో ఏం చేస్తున్నారు మీకేటా తెలుస్తుంది? కాకి పుల్ల కాకి ముద్దని మనకేమి మన పిల్లల మీద మనకు అంత మంచి అభిప్రాయం ఉంటుంది. మంచిదే, లేదనట్లేదు. బట్ వాళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్ లేకపోతారు. మొన్న మీకు ఒకడు
బెంగళూరులో ఉంటాడు. హైదరాబాద్ ఒక అమ్మాయిని అత్యాచారం చేసినాడు, 17 years అమ్మాయి, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ను, జస్ట్ 2 days బ్యాక్. అట్టనే 10th class చదివే అమ్మాయి ఏకంగా ముంబై పోయింది. ఆడ పిలిచిండేది రెడ్ లైట్ ఏరియా ఏజెంట్. మేము ఉన్న చోట కూడా ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఇన్స్టాగ్రామ్ ద్వారా. నేను ఈవెన్ పర్సనల్గా పంచ్ విట్నెస్ కింద నేను కేసు కూడా అటెండ్ కావాల్సి వచ్చింది అన్నట్టు. ఆ అమ్మాయి మా ఏరియాలో ఉంటుందని చెప్పి. సో ఇవన్నీ సోషల్ మీడియా. ఇక్కడ చూడండి, ఆన్లైన్ బెట్టింగ్ ఉర్రి, ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్. ఒక టీచర్ ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలకి ఏం చెప్పగలుగుతాడు చెప్పండి? చాలా దారుణంగా ఉంది. కర్ణాటకలో కరోనా టైంలో ఒక టీచరు ముక్కులో రసం వేసుకున్నాడు, కరోనా పోతుందని పైకి పోయినాడు. ఏడో యూట్యూబ్లో చూసినాడంట. ఏదైనా ఎవరన్నా మనం అథారిటీ చెప్పినప్పుడే వినాలి, అథారిటీ చెప్పినప్పుడే చేయాలి. ఇష్టం వచ్చినట్లు మనం ఎవడో ఆ యాకు తినమన్నాడు, ఈ యాకు తినమన్నాడు, ఏదైనా మంచిదే, బట్ చెప్పేవానికి నాలెడ్జ్ ఎంత ఉంది? దట్ ఈజ్ మోర్ రిక్వైర్డ్. నెక్స్ట్ అదే సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ చూడండి. ఇదే ఇక్కడ కలెక్టరేట్లో కానిస్టేబుల్ సూసైడ్, ఆన్లైన్ బెట్టింగ్, సేమ్ ఆల్ ఆర్ lakhs of people, they are losing their lifetime earnings and they are killing their own family members అన్నట్టు. ఆ పిల్లలు ఏం చేసినారు చూడండి. ఈ అమ్మాయి సేమ్ మన బ్రదర్ చెప్పినట్లు లోన్ కోసం అప్లై చేసింది ఆన్లైన్లో, ₹1,00,000 గుంజినారు. ఇంకా భర్తకు చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుంది కృష్ణా జిల్లాలో. ఈమెకి ఒక కాల్ వచ్చింది ఉత్తరప్రదేశ్లో, మీ అమ్మాయి రేపు గురైందని. వెంటనే షాక్ గురైనాడు. షాక్ గురైంది, ఆమె చనిపోయింది అన్నట్టు. జస్ట్ థ్రెట్ కాల్ అంతే. టీచర్ ఈమె. సో ఇలా చూడండి, ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ ద్వారానే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మేము మంచి ఇప్పుడు నేను 1 సంవత్సరం కష్టపడితే కానీ 3,000 మంది జాయిన్ కాలే వాట్సాప్లో. ఇక్కడ ఓన్లీ ఈ లోన్ యాప్లో 1,00,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. డౌన్లోడ్ చేసుకుంటే చాలు వాళ్ళు బుక్ అయినట్లే. అంతమంది దరిద్రులు ఉన్నారు దేశంలో. ఇక్కడ చూడండి, ఒక అమ్మాయి లోన్ తీసుకుంది. ఆ అమ్మాయి నంబర్ పెట్టి కాల్ గర్ల్ ఫర్ రేట్ 500 ఫుల్ నైట్ అని చెప్పి వాళ్ళ రిలేటివ్స్కి పంపిస్తే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. సో ఇట్లా చాలా చాలా కేసులు అసలు మనం ఇమాజిన్ కూడా చేయలేమన్నట్టు. నెక్స్ట్ ఏ న్యూడ్ కాల్ టైపు. ఇక్కడ చూడండి, ఇక్కడ గుజరాత్ బిజినెస్ మ్యాన్ 2.5 కోట్లు నష్టపోయినాడు, 2,69,00,000 నష్టపోయాడు న్యూడ్ కాల్ ట్రాప్లో పడి. ఇక్కడ నర్సాపురం ఎంపీడీఓ ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ అమీర్పేట స్టూడెంట్ ఒకడు ఆత్మహత్య చేసుకున్నాడు. లేదా ఐపీఎస్ ఆఫీసర్ ట్రాప్ అయినాడు. ఒక అమీర్పేట స్టూడెంట్స్ ఆత్మహత్య. డిఆర్డిఎల్ డైరెక్టర్ జైలుకు పోయినాడు. మొత్తం కేసు 4 అంటే సేమ్ కేసు 4 4 రకాలుగా ఎఫెక్ట్ ఉంది. ఒక చోట డబ్బులు పోగొట్టుకున్నాడు, ఓ చోట ఆత్మహత్య ఉన్నాడు, ఓ చోట జైలుకు పోయినాడు. ఎందుకు పోయినాడంటే అక్కడ ట్రాప్ చేసిండేది ఐఎస్ఐ ఏజెంట్లు అన్నట్టు. ఇండియన్ రికార్డ్స్ అడిగినాడు, ఇక్కడ డబ్బులు అడిగినారు, ఇక్కడ డబ్బులు ఇచ్చినాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్. సో వీడియో కాల్స్, సింపుల్ వీడియో కాల్స్. నేను ఈ వీడియో కాల్స్ విషయంలోనే నేను ఒక 20 మందిని ఆత్మహత్య చేసుకునే వాళ్ళని కాపాడినాను అన్నట్టు నా దృష్టికి వచ్చినప్పుడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డెడ్ ఇన్ 6 hours, హౌ నైజీరియన్స్ ఎక్స్టోర్షన్స్ టార్గెటింగ్ మై సన్. సో దరిదాపు 27 కేసులంట యూకేలో. అంటే ఇది ప్రతి దేశంలో ఉంది సమస్య అని చెప్పడానికి అన్నట్టు. ఇది ప్రతి దేశంలో ఉండేది సమస్య అని చెప్పడానికి అన్నట్టు. సో ఓకే, ఒక ప్రొఫెషన్. ఇక్కడ చూడండి, నేను ఒకతను అమెరికాలో ఉన్నాడు, మన ఇండియనే స్టూడెంటు. వాడు దాంట్లో ఇరుక్కున్నాడు. లాస్ట్కు మనం కాంటాక్ట్ అయినాడు లాస్ట్ మినిట్లో. అప్పటికి 25,000 ఫోన్ చేసినాడు. వాళ్ళ నాన్న మా ఫ్రెండ్కి ఇచ్చిన మెసేజ్ అన్నట్టు ఇది. వాళ్ళ నాన్న మాధవరెడ్డి అదిగో ఆఫ్టర్ సన్ ఆల్సో బికమ్ ఫ్రీ కౌన్సిలింగ్ చేసినది ఓన్లీ ఫోన్లోనే. మళ్ళీ అది అయిపోతుంది కదా, ఇంకా లైఫ్ టైంలో మళ్ళీ మన దగ్గరికి రారు. ఇట్లా జరగకూడదంటే 10 చోట్ల ఇట్లా సెషన్స్ ఏమన్నా పెట్టి ఇలా ఈ కామన్ సెన్స్ లేదన్నట్టు. మనం అయిపోయింది తుడుచుకొని పోతున్నారు అన్నట్టు. అందువల్లనే అంతంగా ఇవి మల్టీఫోల్డ్ అవుతున్నాయి. మీరు ఒక్కొక్కరు 100 మందిని ఎడ్యుకేట్ చేయొచ్చు. లేకపోతే మీ పిల్లలు చదివే స్కూల్లో ఈ ప్రోగ్రామ్ ఆన్లైన్ ద్వారా పిల్లల తల్లిదండ్రులకు చెప్పచ్చు. లేకపోతే మీ కమ్యూనిటీస్లో మీరు పనిచేస్తున్న చోట మనం పుష్ప 2కు పోతాం, కానీ ఇట్లాంటి వినాం, చచ్చిపోతాం మళ్ళీ పుష్ప 2కు పోయి. గేమ్ చేంజర్కి పోతాము, మన గేమ్ చేంజ్ అయిపోతుంది. చూడండి, ఈ అమ్మాయి 16 years అమ్మాయి, 16 అమ్మాయి ఏకంగా కిడ్నీ అమ్మడానికి ఢిల్లీ వెళ్ళింది. 16 lakhs పోగొట్టుకుంది. కిడ్నీ ఎవరైనా అమ్ముతారా ఇండియాలో? ఒకటి.
16 ఇయర్స్ వాళ్ళు ఇస్తారా? 2 ఎవరికి ఇస్తారు? ఈ సెన్స్ కూడా లేదు మన ఎడ్యుకేషన్లో. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్కి డబ్బులు వాడుకుంది, ఎట్లా అనేది తెలియకంగా ఏడ వచ్చింది స్క్రోలింగ్లో 7 కోట్ల కిడ్నీ అని. దెన్ ఇట్లా జరిగింది అన్నట్టు. హైదరాబాద్ ఇంజనీరింగ్ స్టూడెంట్ హెల్ప్ ఫర్ బ్లాక్ మెయిలింగ్ టీన్స్ ఆన్ సెండింగ్ హిమ్ న్యూడ్ పిక్స్. ఒకడు ఇప్పుడు కాదు 2016లో హైదరాబాద్లో 300 మంది ఇంటర్నేషనల్ స్కూల్ అమ్మాయిలు న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నాడు. మీరు నెట్లో సెర్చ్ చేయొచ్చు, మాజీద్ ఫేస్బుక్ అరెస్టెడ్ అని కొడితే వస్తాయి అన్నట్టు. 300 మంది ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఒక అమ్మాయి కంప్లైంట్ చేస్తే వాడిని మొబైల్ సెర్చ్ చేసి ఇట్లా. అట్లనే ప్రొద్దుటూరులో ఒకడు 300 మంది లేడీస్ న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నాడు. అందులో 200 మంది మ్యారీడ్. ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఎందుకు చేయలేదు? చేస్తే ఫ్యామిలీ స్కూల్ పోయి, చేయకోకుంటే వాడు రైడ్ చేస్తాడు. వాడు వేరే క్రైమ్లో ఇరుక్కుంటే ఇప్పుడు ఒకరిని సెర్చ్ చేయాలంటే ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారు. ఇప్పుడు మొబైల్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మొబైల్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నట్టు. మన మొబైల్ చెక్ చేస్తే మనం శ్రీకృష్ణులమా శ్రీరాములమా అనేది తెలుస్తుంది అన్నట్టు క్లియర్గా. సో ఇట్లా ఒక అమ్మాయి, నెల్లూరు అమ్మాయి 2 లక్షలు పోగొట్టుకుంది ఆన్లైన్లో, బెట్టింగ్లో కాదు, ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఇంట్లో తిరిగితే ఆత్మహత్య చేసుకుంది. ఇట్లా మెనీ థింగ్స్. ఇదిగో చూడండి, 10th క్లాస్ అమ్మాయి ఏకంగా ముంబైకి పోయింది, రెడ్ లైట్ ఏరియా ఏజెంట్ పిలిచారన్న. ఇవన్నీ నేను ఎక్కడి కూడా న్యూస్ పేపర్లో వచ్చినట్టే, అన్నీ చెప్పట్లేదు. నేను ఇప్పుడు ఏదైనా చెప్తున్నా అంటే సముద్రంలో నీటి బొట్ట అంతే చెప్తున్నా, జస్ట్ టు మేక్ యూ దాట్ వాట్ ఈస్ ద గ్రావిటీ. ఇక్కడ చూడ 75 ఇయర్స్ కపుల్ 13 crores పోగొట్టుకున్నారు తెలంగాణలో. చెప్తులే చార్టెడ్ అకౌంటెంట్ 2.5 కోట్లు పోగొట్టుకున్నాడు. వాడేమో మనిషి మనకు తెలియదు. సైబర్ క్రైమ్ 77 years. ఇట్లా మెనీ థింగ్స్ అన్నట్టు. మా బిఎస్ఎన్ఎల్ 1.9 lakhs పోగొట్టుకున్నాను అన్నట్టు. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, ఇక్కడ 700 కోట్లు, ఇక్కడ 900 కోట్లు. మా ఆర్మీ ఆఫీసర్, వెటరన్ ఆఫీసర్ 1.1 crore, ఆర్మీ డాక్టర్ 1.2 crores. మళ్ళీ ఆర్మీ వాళ్ళకి ఏం చేస్తాడు? సోల్జర్స్కి ఏం ట్రీట్మెంట్ ఇస్తాడు చెప్పండి? ఓ పక్క అంతంత డబ్బులు పోవడం. ప్రతి ఒక్కరికి అవసరం అంతే, ఏస్తో సంబంధం లేదు, ప్రొఫెషన్తో సంబంధం లేదన్నట్టు. నెక్స్ట్, సో ఇంకోటి బిగ్గెస్ట్ క్రైమ్ ఏంటంటే ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్. ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ ఎట్లుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ సపోజు మీరే అన్ఎంప్లాయిడ్ ఉంటారు, థాయిలాండ్లోనూ ఒక 2.5 లక్ష అకామిడేషన్ అంతా ఫ్రీ, శాలరీ అంటే పోతారు లేదా మీరు? అదే 5 లక్షలు అంటే పోతారు లేదా? 5 లక్షలు అంటే రివర్స్లో కట్టి ఒక 2 లక్షలు కట్టి పోతున్నారు. అక్కడ పోయినాక వాళ్ళతో సైబర్ క్రైమ్స్ చేపిస్తున్నారు కంబోడియాలో. అట్లా 5,000 మంది ఉన్నారు సైబర్ స్లేవ్స్. పోయేటప్పుడు డబ్బులు కడతారు కదా, ఆడ పోయినాక ఒక పైసా శాలరీ ఇవ్వరు. మళ్ళీ రిటర్న్ రావాలంటే మళ్ళీ 2 లక్షలు కట్టాలా? లేదు, ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంది. రిటర్న్ రావాలంటే 2 లక్షలన్నా కట్టాలి, లేకపోతే ఇంకొక బకరాని చూపించాలి. ఇంకొక బకరా ఎవరుంటారు? ఎవరుంటారు? ఇంకో బకరా తెలిసిన వాళ్ళు ఉంటారు. జాగ్రత్త, మిమ్మల్ని ఎవరన్నా మలేషియా పంపించాలంటే ఇట్లా ఆలోచించండి అంతే. అర్థమైంది కదా? చాలా జరుగుతున్నాయి. మొన్ననే రీసెంట్గా ఒక 250 మందిని తీసుకొని వచ్చినారు విశాఖపట్నం పోలీసులు పోయి. నెక్స్ట్, సో మ్యూలో అకౌంట్స్ ఇదొకటి. ఒక అమ్మాయి దుబాయ్లో ఉంటుంది. ఆ అమ్మాయికి వర్క్ ఫ్రమ్ జాబ్ అని ఆ అమ్మాయి పేరు మీదనే అకౌంట్ క్రియేట్ చేసి ఆ అమ్మాయి ఆ అకౌంట్ అంతా వాళ్ళు కంట్రోల్ చేసినారు. ఓ 10% 20% ఎంతో ఇస్తామని. అవన్నీ ఫస్ట్ లెవెల్ అన్నట్టు. క్రైమ్ చేసినప్పుడు వీళ్ళ అకౌంట్ను ఫస్ట్ లెవెల్కి వాడుకుంటారు. అట్లనే గుంటకల్లో ఒక అమ్మాయి ఆయుర్వేద చదివే అమ్మాయి దుబాయ్, ఆ అమ్మాయి మీద అకౌంట్ మీద 4 కేసులు పడినాయి. ఆ అమ్మాయి ఇంకా ఏడ్చుకుంటా, సార్ నాకు విశాఖపట్నంలో నాకు ఇది ఒక ఇండ్లు ఉంది, దాన్ని అమ్మాయినా నాకు ఈ కేసు క్లియర్ చేయండి సార్ అంటుంది. నాకు సేమ్ మన రామచంద్ర సార్ చెప్పినట్లే అన్నట్టు. నిద్రపోతున్నాడు మంచిగా. ఓకే, సో ఇట్లా మ్యాట్రిమోనీ స్కామ్స్ ఇంకా విపరీతంగా జరుగుతున్నాయి. ఈ మ్యాట్రిమోనీ స్కామ్స్ అంటే ఒక్కొరు 50 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అంటే అందరూ అని కాదు, చేసుకునే వాళ్ళే 50 చేసుకుంటున్నారు అన్నట్టు. సో ఇది ఎట్లుంటుందంటే సమాజంలో ఎప్పటికైనా 2% ఉంటారు చూడండి, ఏదైనా కానీ. ఏం 2% అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక ఊర్లో ఎంతమంది డాక్టర్లు ఉంటారు? ఒక ఆర్ఎంపీ డాక్టర్లు ఎంతమంది ఉంటారు? ఒక 2000 జనాభాకి 2. ఎన్ని కిరాణా షాపులు ఉంటాయి? 2. ఎన్ని చికెన్ షాపులు ఉంటాయి? ఎంతమంది టీచర్లు ఉంటారు? అంతే కదా. అట్లా క్రిమినల్స్ 2 ఉంటారు, ఊరినంతా కవర్ చేస్తారు. అట్లా దేశంలో 2% ఉంటారు, వాళ్ళే అందరినీ కవర్ చేస్తారన్నట్టు. సో ఒకడు 30 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లను పెళ్లి చేసుకున్నాడు. వాడు 30 మందిని. అట్లనే ఒక ఆమె 2 పోలీస్ ఆఫీసర్లతో సహా 50 మందిని చేసుకుంది అన్నట్టు. వాళ్ళ పర్పసే ఇది, ఇంకా మోసమే అంతే, ఇంకా కంటిన్యూస్గా. లేకపోతే కేసులు 498 years ఏదైనా. సో ఈ ప్రాబ్లం నేను కంటిన్యూగా అబ్జర్వ్ చేయడం వల్ల
ఒక మంచి సాఫ్ట్వేర్ నా ఫ్రెండ్స్ సహకారంతో డిజైన్ చేయించిన అన్నట్టు నా ఐడియాతోనే. సో మెయిన్ ఏంటంటే ఎందుకంటే ఈ సోకాల్డ్ మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో ఏది చెక్ చేయట్లేదు, బస్ స్టాండ్ మాదిరే ఎవరైనా పోవచ్చు ఎవరైనా రావచ్చు అంతే, నో చెకింగ్ నథింగ్. ఫేస్బుక్లో ఏమైనా చెక్ చేస్తున్నారా మీకు అకౌంట్, సేమ్ అట్లనే ఈ మ్యాట్రిమోనీ అనదర్ ఫేస్బుక్ అంతే, మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారండి. సో దీన్ని మినిమైజ్ చేస్తూ ఎగ్జాక్ట్గా రైట్ ఫ్రమ్ దేర్ డేట్ ఆఫ్ బర్త్ నుంచి జాబు ఇంక్లూడింగ్ డ్రగ్ టెస్ట్తో సహా, మెడికల్ టెస్ట్తో సహా, పోలీస్ కేసులతో సహా అన్నీ చెక్ చేయొచ్చు అన్నట్టు. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇట్లా ఐఏఎస్ అధికారిని చెప్పి పెళ్లి చేసుకొని 6 ఏళ్ళు కాపురం చేసినాక తెలిసింది ఆమె ఐఏఎస్ కాదని. ఐఏఎస్లు ఎంతమంది ఉంటారు చెప్పండి, అంటే అంతమంది మూకులు ఉన్నారు ఇక్కడ. మళ్ళీ ఐఏఎస్ అని చెప్తే చిన్న చితుకోళ్ళు పెళ్లి చేసుకోరు కదా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, వాళ్ళ దగ్గర చదువు ఉంటుంది కదా, పోయి ఏమన్నా చిన్న 5వ తరగతి అమ్మాయి అయితే ఐఏఎస్ చేసుకోదు కదా. చూడండి, కటకాటార్లో నిత్య పెళ్లి కూతురు, నిత్య పెళ్లి కొడుకు, అన్నీ నిత్యలే. ఒక్క నిమిషం బ్యాక్. ఈమె ఒక ఫేమస్ వెబ్సైట్ మీకు తెలిసే ఉంటుంది, ఇంకా అందరూ ఫేమస్ యాక్టర్లు అందరూ ఇచ్చుంటారు. సో ఫేమస్ వెబ్సైట్లో ఈమె ప్రొఫైల్ పెట్టింది, క్రిమినల్ కూడా పెట్టినాడు ప్రొఫైల్. క్రిమినల్ ఏం చేసినాడు, ఇతని ఫోటోతో పెట్టినాడు, ఇతను క్రిమినల్ కాదు, ఇతని ఫోటోతో పెట్టినారు అన్నట్టు. సో ఇద్దరు చాట్ చేసుకున్నారు, క్రిమినల్ 40 లక్షలు గుంజినాడు. సమో కథలు చెప్పేదానిలో వాళ్ళు సిద్ధాస్తులు చెప్తే కదా, చాకు చూపించి నేను ఏది కావాలంటే అది చెప్పించిన కదా మీతో, ఆ టైప్లోనే వాళ్ళు చేస్తారన్నట్టుగా. సో ఆ తాతకు బాగాలేదు, అవ్వకు బాగాలేదు, అవ్వ చచ్చిపోయింది, అట్లా ఏవోటిగా వాళ్ళకు ఒక ప్యాటర్న్ ఉంటుంది, సేమ్ థియరీ దే విల్ అప్లై ఎవ్రీబడి. సో ఈమె ఏం చేసింది, 40 లక్షలు పోగొట్టుకున్నాక తెలిసింది ఏమై మోసపోయినా అని. కానీ ఫోటో అనేది కదా, గూగుల్లో ఫోటో సెర్చ్ చేయొచ్చు, తెలిసిన ఐడియా ఉందా? ఫోటో సెర్చ్ చేస్తే ఆ ఫోటో ఎక్కడెక్కడెక్కడ ఉండదో మీకు తెలుస్తుంది అన్నట్టు. సో ఫోటో సెర్చ్ చేస్తే ఈ ఫోటోతో ఒక అకౌంట్ దొరికింది, ఫేస్బుక్లోనూ లింక్డ్ఇన్లోనూ. ఇతని నంబర్ దొరికింది, ఇతని దగ్గరికి ఇతనితో కాంటాక్ట్ అయింది. ఏనియో ఆడ మోసపోయినాను, ఎర్రగా బుర్రగా ఉన్నాడు, నువ్వన్నా పెళ్లి చేసుకుంటావా అని అడిగింది ఇతన్ని. ఈమె వాడేం చేసినాడు, నువ్వు ఆ ఫేస్బుక్లో చూసి ఇట్లా మోసపోయి వచ్చి చేస్తే నేను తిక్కదాన్ని నేనెందుకు చేసుకుంటాను రిజెక్ట్ చేసినాడు. రిజెక్ట్ చేసినాడు కదా, ఈమె పల్నాటి నాగం టైప్లో కసి పెట్టుకుంది, కసి పెంచుకుంది. ఒకళ్ళ ఈమె 5 కంపెనీస్కి ఎండి, మళ్ళా స్టార్టప్ కంపెనీస్కి, మన స్టార్టప్ మాదిరే. కొద్దిగా ఉండాలి కదా మసాలా. సో 5 కంపెనీలకి ఎండి ఆమె. వెంటనే ఏమైంది, ఆమె ఒకటి చేయలేదు కదా కిడ్నాప్, ఒక 4 ఎంప్లాయీస్ని తీసుకుపోయింది, అందరూ మునిగిపోయినారు, జైల్లో ఉంటారు అందరూ. సో ప్రాబ్లం ఎక్కడుంది, సొల్యూషన్ ఎక్కడుంది చూడండి. కంపెనీ క్లోజు, 4 ఎంప్లాయీస్ జైలుకు పోయినారు, ఓ తేడాలు వచ్చింటే వీడు పైకి పోయిండు. కిడ్నాప్ చేసేటప్పుడు రామ్మా అని పూలదండ వేస్తారా, రా అని పీక్కొని పోతారు ఇట్లా, అంతే కదా. సో ఇట్లుంటాయి ప్రాబ్లమ్స్, మనకు తెలియకోకుండానే మనం బలి అవుతాం. మీకు సింపుల్గా కావాలంటే మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ ఇన్ హైదరాబాద్, మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ ఇన్ ఇండియా అని కొట్టండి, మీకు కావాల్సిన, లేకపోతే నన్ను అడగండి నేను చెప్తాను. నెక్స్ట్, సో ఈ వెబ్సైట్ డిజైన్ చేసినాము. ఇప్పుడు మనకు 60 ఆఫీసులు ఉన్నాయి, ప్రతి జిల్లాకు ఒకరు ఇన్ఛార్జు, మన సోమగౌడ్ వనపర్తికి ఇన్ఛార్జ్. సో ప్రాపర్గా చెక్ చేశారు మన ఎంఎస్ఎంఈ. సో కాకపోతే దీనిలో కండిషన్ ఏంది, ఎవరినైతే ఇన్ఛార్జ్ పెట్టినానో 4 కండిషన్లు, వాళ్ళు పెళ్ళి అయ్యిండల్లా. ఎందుకంటే పెళ్లి కాకుండా వచ్చిన వాళ్ళకి లైన్లు వేస్తారు. మళ్ళీ ఇంకొక ప్రాబ్లం అన్నట్టు, అనంతపురంలో అట్టనే ఒక ఫ్రాంచైజీకి 2 పిల్లలు పెట్టినారు. మనం రికార్డులో ఉంది కాబట్టి పేరు చెప్పకూడదు, అది నేను జాగ్రత్తగా చూసుకుంటున్నా ప్రతిసారి. సో మళ్ళీ వాళ్ళు నన్ను షూ చేస్తారన్నట్టు అవతల వాళ్ళు, ఎందుకంటే లేకపోతే శ్రీనివాసరెడ్డి బ్లాక్మెయిల్ చేస్తాడు, ఇది పోస్ట్ చేయాలా వద్దా అని చెప్పి. సో ఇది ఒక కంపెనీకి బ్రాంచ్ ఓపెన్ చేసినారు, ఒక అబ్బాయిని అమ్మాయిని పెట్టినారు. లాస్ట్గా అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినారు, అది క్లోజ్ అయింది మ్యాట్రిమోనీ సైట్. సో ఈ దీంట్లో హెల్త్ ఎవ్రీథింగ్, క్రిమినల్ కేసులు కూడా చెక్ అవుతాయి, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, హెల్త్, క్రిమినల్ కేసులు, జాబ్ కూడా శాలరీ ఎంత, ఎవ్రీథింగ్ చెక్ అవుతాయి. సో ఎట్లా చెక్ అవుతాయి అనేది మ్యాటర్ ట్రైనింగ్లో ఇస్తారన్నట్టు, ఆల్రెడీ ట్రైనింగ్ నడుస్తుంది. ఇప్పుడు 60 ఆఫీసులు ఉన్నాయి అన్నట్టు. సో మీరు ఎవరన్నా మీ పిల్లలకి మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా, ఒకవేళ మీరు ఎవరైనా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నా, సో ఇంకా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ కాలేదనుకో, మా దాంట్లో ఫ్యూచర్లో సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఉంటుంది అన్నట్టు. చెప్పలేము మేడం, ఏముంది. నెక్స్ట్ సైబర్ క్రైమ్స్ ఎన్నో రకాలు ఉన్నాయి, అంటే జాగ్రత్త. ఇప్పుడు
ఇప్పుడు మన ఫ్రెండ్స్ని మనం జాగ్రత్త పరచాలా వద్దా? అంతే కదా, మీరందరూ నా ఫ్రెండ్స్ కదా లేదా? సెక్యూర్ చేయడం కదా. ఇప్పుడు మీకు తెలిసిన మ్యాక్సిమం మ్యాక్సిమం క్రైసిస్ సెకండ్ మ్యారేజెస్లో జరుగుతున్నాయి తెలిసిన. వాళ్ళు పాపం సెకండ్ మ్యారేజ్ లేడీ కానీ జెంట్ కానీ ఇంకా ఫస్ట్ మ్యారేజ్ ఎట్లనో దరిద్రం కొద్ది అయిపోయింది, సెకండ్ మ్యారేజ్ అని అనుకునే లోపలనే ఎవడో వస్తాడు ఇంకో దరిద్రుడు, అంటే దరిద్రురాలు. వాళ్ళు నిట్టా ముంచిపోతున్నారు అన్నట్టు, వాళ్ళకి తెలియదు అసలు. మునిగినాక తెలుస్తుంది, చాలా దారుణంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా కానీ ఫస్ట్ మ్యారేజ్లో ఉండాలి, సెకండ్ థర్డ్ అవుటే ఇంకా అంతే, డక్అవుటే. సో రకరకాల టెక్నికల్ సైబర్ క్రైమ్స్ ఉన్నాయి. అందులో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. మనం పెద్ద వరి కావాల్సిన పని లేదు, సార్ చెప్తుంటాడు కదా. నెక్స్ట్ ఏది మేడం? మ్యాట్రిమోనీ ఫ్రీ సర్వీస్ అయితే ఆయన ఎట్లా చేస్తాడు మేడం నేను చెప్తే? కాకపోతే బయట 3 లక్షలు తీసుకునేది మనం ఒక 5,000కి ఇస్తున్నాం మేడం. అట్లా బయట 3,000. ఈరోజు సాక్షి పేపర్లో చూడండి, మ్యాట్రిమోనీ ఫోన్ నెంబర్లు ఉంటాయి, మీరు ఫోన్ చేయండి ఎంత తీసుకున్నారో అడగండి. మళ్ళీ కట్నంలో కూడా భాగం అడుగుతారు. నిజము, అవును మేడం. మీకు తెలియదు, లేదు సమాజంలో చాలా దారుణాలు ఉన్నాయి మేడం. నేను చెప్పేది కొద్దిగానే. అబ్బాయిలో 3%, అమ్మాయి 2%, మళ్ళీ సింగిల్ అమౌంటే అది. సో బేసికల్గా ఈ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ప్లీజ్, ఈ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఆన్లైన్లో. ముఖ్యంగా మీ మీరేనా నెక్స్ట్ అయినారా? సో ప్లీజ్ ఒక్క నిమిషం. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఆన్లైన్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకండి, అవన్నీ ఫేకే. మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలంటే బ్యాంక్కి వెళ్ళి చేయండి, లేకపోతే ఇంకోటి ఆన్లైన్లో అవే జాగ్రత్తగా. మేము అంటే చేయండి అంటే ముక్కు మోదినోడు వచ్చి చేస్తే చేయకండి అంటున్నాం. అట్లా అన్నట్టు చేయొచ్చు, కానీ స్టాక్ మార్కెట్లోనే ఎక్కువ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. రెగ్యులర్ కాదు, వాడు ప్యారలల్ డూప్లికేట్ క్రియేట్ చేస్తున్నాడు అన్నట్టు యాప్స్ అన్నీ, ప్రతిదాన్ని అన్నట్టు. నెక్స్ట్ లోన్ యాప్లో లోన్ తీసుకోకండి. న్యూడ్ కాల్ బ్యాక్, ముఖ్యంగా జెంట్స్ ఎవరైనా వీడియో కాల్ చేస్తే స్పందించకండి. స్పందించిన ఫస్ట్ వీడియో కాల్స్ లిఫ్ట్ చేయకండి. వీడియో కాల్స్ లిఫ్ట్ చేసినా బట్టలు ఇప్పకండి, బట్టలు ఇప్పినా భయపడకండి. ఎందుకు చెప్తున్నా అంటే చాలా సివియరు. నేను ఒక 20 మందిని కాపాడినాను, ఆత్మహత్య చేసుకునే వాళ్ళని కూడా కాపాడినాను. వాళ్ళకి చెప్పినది ఒకటే చెప్పిన, సింపుల్గా మీరు షారుఖ్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు, నీ వీడియో నువ్వే చూసుకోవు. అవతలోడు ఎవడన్నా చూసుకుంటే వాని జన్మ ధన్యమవుతుంది. లైట్ తీసుకో, వాళ్ళు ఎక్కడ అప్లోడ్ చేయరు, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఒప్పుకోవు, ఫేస్బుక్ యూట్యూబ్ ఇవన్నీ. నీవు భయపడితే డబ్బులు వస్తాయి వానికి. ఈ బుద్ధుండే ఇంకా నువ్వేం చేయాలా స్మార్ట్గా, అప్పుడు నా ఫోన్ హ్యాక్ అయింది, ఎవరన్నా మార్ఫింగ్ వీడియోలు పెడితే ఇగ్నోర్ చేయండి అని చెప్పాలా, ఒరిజినల్ అయినా కానీ. ఏ కాలంలో ఏదైనా చేయొచ్చు కాబట్టి అంతే. సో ఎవరైనా డిస్ట్రెస్ కాలు, మ్యాట్రిమోనీ యాప్స్ గురించి మోసాల గురించి చెప్పినాము. సో జాబ్ ఫ్రాడ్స్, ఏ జాబ్ డబ్బు డిమాండ్ చేయదు. ఎక్కడైనా డబ్బు డిమాండ్ చేసినారంటే ట్రీట్ యాజ్ ఇట్స్ ఎ ఫ్రాడ్. ఎనీ రీజన్ డబ్బులు అడిగినారంటే ట్రీట్ యాజ్ ఇట్స్ ఫ్రాడ్. కస్టమర్ కేరు, మీరు ఏదన్నా మీకు వస్తువు రాలేదనుకో, కంపెనీ పేరు కావాలంటే ఎక్కడ సెర్చ్ చేస్తారు? ఏ దాంట్లో? గూగుల్లో కదా. గూగుల్లో సెర్చ్ చేస్తే గుయ్యి అంటుంది. అంటే సెర్చ్ చేయండి, అయిందా మేడం? అది చూడండి. ఎందుకంటే సెర్చ్ చేయండి గూగుల్లో, కానీ అఫీషియల్ కంపెనీ సైట్కి పోవండి. ఫస్ట్ వచ్చిన దానికి పోకండి. వాళ్ళు SEO SEM చేసి వాళ్ళు రెడీగా ఉంటారు సైబర్ క్రిమినల్స్. మీరు వస్తారు, మేము ఉన్నామని. మీరు సెర్చ్ చేస్తేనే మనకి పోతుంది ఇన్ఫర్మేషను. యాక్చువల్గా వాడు SEM చేసుకుంటాడు. రైల్వేస్ సౌత్ సెంట్రల్ రైల్వే అని కొట్టినాను అనుకో, వాడు సౌత్ సెంట్రల్ రైల్వేని ఎంతమంది సెర్చ్ చేసినారనేది గూగుల్లో అమ్ముతాడు అందరికీ. సైబర్ క్రిమినల్స్ కూడా కొంటారు. మీకు తెలిసిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెంటల్ హాస్పిటల్ హిమాయత్ నగర్ కొట్టామనుకో, హిమాయత్ నగర్లో ఉండే డెంటల్ హాస్పిటల్స్కి అందరికీ గూగుల్లో మెసేజ్ పంపిస్తాడు అన్నమాట. ఇక ఎవడో డెంటల్ హాస్పిటల్ ఇన్వని వాని పనులు ఊడగొట్టండి అని చెప్పి వాడు పంపిస్తాడు అన్నమాట. సో తర్వాత వాడు వెంటనే ఫోన్ చేస్తారు, మీరు డెంటల్ హాస్పిటల్ గురించి చేసాను. అట్లా సైబర్ క్రిమినల్స్ మీరేం యాక్చువల్గా వాడు సెర్చ్ చేసినాడు కాల్ గర్ల్స్ ఇన్ మదనపల్లి అని చెప్పి, జరిగినదే. వాడు అవతల చెప్పినాడు, కాంటాక్ట్ అయినాడు. జనరల్గా ఏ ఊర్లో అయినా పోలీస్ స్టేషన్ పోస్ట్ ఆఫీస్ 2 ఉంటాయి కదా. ఇదిగో పోస్ట్ ఆఫీస్కి వచ్చినాను, పోలీస్ స్టేషన్ ఉన్న అమ్మాయి పేరుతోనే మాట్లాడిస్తున్నాను.
ఫైనల్గా వాడు ఒప్పుకోకుంటే ఇంకా వాని ఫోటోలు మార్పింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేసినాను. ఇంకా ఇవన్నీ క్రిమినల్స్ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రొసీజర్స్ అన్నట్టు. నెక్స్ట్ క్యూఆర్ కోడ్ ఫ్రాడ్స్ ఓఎల్ఎక్స్లో. మీరు ఓఎల్ఎక్స్లో ఏది అమ్మాలన్నా ఏది కొనాలన్నా అని 1-2 సార్లు చూడండి, వస్తువులు చూడండి, దగ్గరకు వచ్చిన ఆధారం. మీరు ఆస్తులు అమ్మినా కొన్నా కానీ మీ వేలి ముద్రలు అక్కడ ఉంటాయి, ఏది స్టాంప్స్ అండ్ రిజిస్టర్, దానిలో డౌన్లోడ్ చేసుకొని డబ్బులు డ్రా చేస్తున్నారు. ఇప్పుడంటే బంద్ చేసినారులే ఇప్పుడు. సో మీరు ఏం చేయాలంటే ఆధార్ సైట్కి వెళ్ళి మీ ఫింగర్ ప్రింట్స్ లాక్ చేసుకోండి ఆధార్ అప్లికేషన్లో. ఇంకా ఆన్లైన్ బెట్టింగ్స్ మహాభారతంలో ధర్మరాజు కాలం నుంచి నేటి మహాదేవి బెట్టింగ్ వరకు ఎవడు గెలవలే, అయిపోయింది. చెప్తాను ఒక్క నిమిషం. ఇవన్నీ అందరి మీద జరుగుతాయి, ఎంఎస్ఎంఈ వాళ్ళకు కూడా జరుగుతాయి అంతే. అంటే ఈ న్యూడ్కాల్ ఎంఎస్ఎంఈ వాళ్ళు దొరకరా, లోన్ యాప్లో ఎంఎస్ఎంఈ వాళ్ళు దొరకరా, ఇన్వెస్ట్మెంట్లో ఎంఎస్ఎంఈ వాళ్ళు దొరకరా, మ్యాట్రిమోనీలో ఎంఎస్ఎంఈ వాళ్ళు పెళ్లి చేసుకోరా, ఎంఎస్ఎంఈ వాళ్ళు జాబ్ ఫ్రాడ్స్లో కస్టమర్ కేర్ ఎంఎస్ఎంఈ వాళ్ళు సెర్చ్ చేయరా, రామచంద్ర ఎన్జిఓ అని మిత్ర అని సెర్చ్ చేయరా, క్యూఆర్ కోడ్ సెర్చ్ చేయరా, కేవైసీ సెర్చ్ చేయరా? కాదు ఇదే. నెక్స్ట్ అందరికీ ఇది ఎన్జిఓ సపోర్ట్ అని. మీరు మంచి పనులు చేస్తున్నారనుకో డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. మీకు ఆ డబ్బులు ఇవ్వడంలో కాదు తీసుకుంటారు వాళ్ళు ఫైనల్గా. సో కొరియర్ డెలివరీ, మీకు ఏదో కొరియర్ వచ్చింది. యాక్చువల్ కొరియర్ డెలివరీ స్మార్ట్గా జరిగింది, ఇప్పుడు జరుగుతుందో లేదో తెలియదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కొరియర్ అనుకోండి, మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరికో ఢిల్లీకి పంపించినారు, దీనిపైన టు ఫ్రమ్ ఉంటుంది కదా, ఆ కొరియర్ పోయేటప్పుడు మధ్యలో కొరియర్ బాయ్స్ ఆ ఫోటో తీసి స్కాన్ లేదు ఏం లేదు, ఫోటో తీసి క్రిమినల్స్కి అమ్ముతున్నారు. అంతా 5 రూపాయలు ఇస్తారు వాళ్ళు క్రిమినల్స్. ఏం చెప్తారు, మీరే ఫోటో తీసినారు మీకు వచ్చింది, మేడం మీరు ముంబైకి ఏదో కొరియర్ పంపించినాం, సో ఇది అడ్రస్ కొద్దిగా అప్డేట్ కావాలి మేడం, ఈ అప్లికేషన్లో మీరు అప్డేట్ చేయండి. ఆ అప్లికేషన్ అప్డేట్ చేసినారా, అవుట్. అంతే. ఏదైనా కానీ మీరు ఏం చేయాల్సిందంటే ఎనీథింగ్ యూ మీట్ నియరెస్ట్ అథారిటీ, ఆ కొరియర్ కావచ్చు, బ్యాంకు కావచ్చు, టెలికాం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆన్లైన్లో సెర్చ్ చేయండి, ఆఫ్లైన్లో పని చేయండి, అంతే సింపుల్. ప్లీజ్ బ్యాక్ లాస్ట్ మార్ఫింగ్. ఎవరు ఏం మార్ఫింగ్ చేసినా భయపడకండి, ఏం ప్రాబ్లం లేదు. మీకు ఏదైనా ఉంటే వాట్సాప్లో స్టేటస్ పెట్టండి, మై ఫోన్ ఈజ్ యాక్డ్ అని. .apk ఫైల్స్ని నొక్కకండి ముఖ్యంగా, ఆర్ ఎనీ లింక్స్ నొక్కకండి. యువర్ బ్యూటిఫుల్ ఫోటో అని అనుకో, మనం బ్యూటిఫుల్ లేకుండా బ్యూటిఫుల్ ఫోటో అని దాని మీద నొక్కినాం అనుకో, మన మొబైల్ బ్యూటిఫుల్ అయిపోతుంది, హ్యాక్ అవుతుంది. ఒకసారి హ్యాక్ అయినాక ఎవరేం చేయలేరు. మళ్ళా అది ఫార్మాట్ చేయడము, యాంటీవైరస్ రన్ చేయడము, రకరకాల అది ఖర్చుతో కూడుకున్న పని, మీ డాటా కూడా పోవచ్చు. నెక్స్ట్ సో ఇవన్నీ ఇంకా రకరకాలుగా ఇప్పుడు చెప్పిన పాయింట్లే. నెక్స్ట్ సో ఇది ఇంపార్టెంట్. సంచార్ సాతి అని ఒక సైట్ ఉంది, sancharsati.com అని సైట్ ఉంది. దాంట్లో మీ ప్రజెంట్ నెంబర్ కొట్టినారంటే మీకు ఒక ఓటీపీ వస్తుంది, మీ పేరు మీద ఎన్ని డూప్లికేట్ సిమ్స్ ఉన్నాయని తెలుస్తుంది అన్నట్టు. చూడొచ్చు. ఒక యాప్ కూడా వచ్చింది నిన్న, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి యాప్ కూడా డిజైన్ చేసినారు, సంచార్ సాతి. నెక్స్ట్ CIR.gov.in అని ఒక సైట్ ఉంటుంది. మీ మొబైల్ ఎప్పుడన్నా పోగొట్టుకుంటే ఆ సైట్లో ఎంటర్ చేయొచ్చు. మీ మొబైల్ వాళ్ళు ఎవరన్నా వాడుతుంటే ఇండియాలో మీకు వస్తుంది, కానీ వాళ్ళు మొబైల్ కొట్టేసిన వాళ్ళు ఇండియాలో వాడట్లేదు, చూడడానికి అమ్ముతున్నారని. సో దొరకడం కష్టమే. సో ఇట్లా రకరకాలుగా ఎక్కడైనా కానీ మీరు HTTPS చూడండి, .gov.in సైట్లోనే చూసుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానం మీద 54 ఫేక్ సైట్లు ఉన్నాయి. పాస్పోర్ట్ ఆఫీస్ మీద ఒక 10-20 ఫేక్ సైట్లు ఉన్నాయి. సో ఏదైనా కానీ మనం ఇండియా సైట్లు, గవర్నమెంట్ సైట్ వెతకాలంటే .gov.in, ముఖ్యంగా MSME వాళ్ళు బ్రదర్ .gov.in చెప్పు వీళ్ళకి, అది కూడా MSME కిందకి వస్తుంది, అంతే కదా. నెక్స్ట్ ముంబై పోలీస్ హెల్ప్స్ సైబర్ విక్టిమ్స్ రికవర్ 3.6 crores విత్ ఇన్ గోల్డెన్ అవర్. యాక్చువల్గా గోల్డెన్ అవరు, సిల్వర్ అవరు, డైమండ్ అవరు ఇలాంటిది ఏం లేదు. ఊరికి ఇది ఏదో సరదాగా చెప్తున్నారు కానీ గోల్డెన్ అవర్ అని. ఫస్ట్ పోగొట్టుకోకూడదు. పోగొట్టుకున్నాక వెంటనే 1930కి ఫోన్ చేస్తే మీకు లక్ ఉంటే వాళ్ళు బ్లాక్ చేయగలిగితే మీ డబ్బులను హోల్డ్ చేయగలుగుతారు. తర్వాత మీకు ఇంకా కొద్దిగా లక్ ఉంటే వెంటనే వస్తుంది, లేకపోతే ఒక 6 నెలలు కోర్టు అవి ఇవి
పోయినంత ఈజీగా రావు తొందరగా డబ్బులు. కోర్టులో పిటిషన్ వేయాలా, మళ్ళీ కోర్టు వాళ్ళు ఆర్డర్ ఇవ్వాలా, వస్తాయన్నట్టు. మళ్ళీ అప్పటికే సగం ఊడిపోయింటాయి, మిగతా సగం ఊడిపోతాయి అన్నట్టు. సో గౌతమ్ బుద్ధునికి 6 సంవత్సరాల తర్వాత జ్ఞానోదయం అయింది. నేను 10 ఏళ్ళు సైబర్ క్రైమ్స్ గురించి చెప్తుంటే ఇవి ఎందుకు జరుగుతున్నాయి, కారణాలు ఏంటి అనే దానికి నాకు ఐడియా రాలేదు. ఒక 10 ఏళ్ళ తర్వాత నాకు జ్ఞానోదయం అయ్యి ఈ 4 కారణాలను ఐడెంటిఫై చేసిన. ఈ 4 కారణాలు ఏ సైబర్ క్రైమ్ అయినా అని. ఒకటేంటంటే కామం. ముక్కు మొంది తెలియని వాళ్ళు మనల్ని ఆన్లైన్లో ఎందుకు ప్రేమిస్తారు. నాకు ఒక 10 years బ్యాక్ ఒక అమ్మాయి ఐ లవ్ యూ అని చెప్పింది ఫేస్బుక్లో. ఐఎమ్ ఇన్స్పెక్టర్ పోలీస్, వాట్ యూ వాంట్ అన్నా. సారీ అంకుల్ అనేది. కాంట్ యూ లవ్ పోలీస్ అంటే బ్లాక్ చేసింది. ఎందుకు ప్రేమిస్తారు చెప్పండి. మనం సింపుల్గా చెప్పండి, మనమేమే అలెగ్జాండర్మా, లేకపోతే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖానా, మగధీరన్నా, ఏం లేదు కదా. సో ఆన్లైన్లో అంతా ఫేక్. సో ఎవరైనా ఆన్లైన్లో ప్రేమ దోమ అన్నారంటే కాటేస్తారు, అంతే, దోమ కాటేస్తుంది. సో ఫియర్, ఎవ్వరు ఏం భయపడిచ్చినా అని భయపడకండి. ఆన్లైన్లో మనకు ఒక పోలీస్ సిస్టమ్ ఉంది, నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయండి. గ్రీడీనెస్, రాత్రి మీరు ధనవంతులు కాలేరు. అట్లయితే అంబానీ వాళ్ళందరూ భయపడతారు, మనం అందరూ ధనవంతులైతే. లాస్ట్ ఇన్నోసెన్స్ అండ్ ఇగ్నోరెన్స్. సో మా సోషల్ మీడియాలో వచ్చేదంతా నిజమని నమ్మితే అంతే, ఇంకా అవుట్. సో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తా. మనకు 2 ఫ్రెండ్స్, 2 ఉండారా, ఎవరైనా లేచి నిలబడతారా? 2 వాలంటీర్స్ ఎవరైనా కానీ. లైవ్ ఎక్స్పెరిమెంట్. మీరు ఒకరికొకరు తెలియదు కదా. మీరు అనుకోకుండా ఇంకా ఇప్పటికీ రాలేదు, ఎక్కడో హిమాయత్ నగర్ ఆడ లిబర్టీ దగ్గర కలిసినారు. మిమ్మల్ని వచ్చి ఇతను మామూలు రియల్గానే మీరెవరు, మీ పేరేం పేరు, హైదరాబాద్కి ఎందుకు వచ్చినారని అని అడుగుతారు. మీరు చెప్తారా చెప్పరా? చెప్తారా? ఏం స్వామి, నిన్ను అడిగితే ఏమని అడుగుతావు? మీరెవరు, ఏం కావాలి, అంతే కదా. కరెక్ట్ కదా. ఆయన చెప్తానన్నాడు, ఈయన చెప్పినాడు. ఓకే, ఏనియో చెప్పినా చెప్పకపోయినా అని ప్రాబ్లం లేదు. మనం రియల్ లైఫ్లో ఇతను చెప్పనని చెప్పినాడు, అతను చెప్తానండి, నో ప్రాబ్లం. అదే ఫేస్బుక్లో అడిగితే పుట్టుమచ్చలతో సహా చెప్తారు. అది ప్రాబ్లం అన్నట్టు, అంతే. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అన్నట్టు. అర్థమైందా? సో విషయం ఏంటంటే ఇక్కడ క్యాన్సర్ కానీ, ఏదో కోవిడ్ కానీ, ఎయిడ్స్ కానీ, క్యాన్సర్ కానీ, పోలియో కానీ ప్రివెన్షనే, వేరే ఏం మార్గం లేదు. సో దోమతెర కట్టుకుంటే దోమలు కుట్టవు, అవగాహన ఉంటే సైబర్ నేరాలకు గురి కావు. దోమతెరలు కట్టుకోవద్దు, దోమలు కుడతాయి, ఓడమాస్ పెట్టుకో, అంతే, ప్రాబ్లం లేదు. మళ్ళీ లేని ఆరోగ్యం మళ్ళీ ప్రాబ్లం కదా. నెక్స్ట్, సో పోలీసులు క్లియర్గా చెప్తున్నారు, నావి కాదు, ఎగ్జాక్ట్గా పోలీసులే. సమస్య పెద్దదైనా చిన్నదైనా దాని మూలాన్ని దెబ్బతీయాలి, లేకపోతే అది మళ్ళీ సమస్యగానే ఉండిపోతుంది. సైబర్ నేరాలకు ఆద్యం అవగాహన లోపం. సైబర్ లింకులు, పార్ట్ టైం ఉద్యోగాలు, వస్తువులు, డబ్బు సంపాదించే ఆఫర్లు, ఇవన్నీ సైబర్ మోసాలు లేబర్ చేస్తాయి. ఒక అప్రమత్తత ఒక్కటే అత్యుత్తమ మార్గం. మీరు ఎంఎస్ఎం అనుకోండి, ఇంకా ఏఎస్ఎంఏ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఇది ద ఓన్లీ సొల్యూషన్. నెక్స్ట్, సో ఇక్కడ ఎన్ని కుక్కలు ఉన్నాయి? ఒక 10-20 ఉన్నాయి. ఈడేముంది? కుక్కల బోన్ ఉంది. ఇక్కడ రోడ్డు మీద గుంత ఉంది, ఇక్కడ డైరెక్షన్ ఉంది. యాక్చువల్గా ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, నేను చెప్పినా కదా ఎక్కడ ఉండేది, ఆడ కుక్కలు ఉన్నాయి, ఎక్కువ కుక్కలు ఉంటే మేము జిహెచ్ఎంసీ కంప్లైంట్ పెట్టినాం. ఒక బోన్ పెట్టినారు, ఒక కుక్క పడింది. మిగతా 20 కుక్కలు ఆ ఏరియాలోనే లేవు 1 month. ఆ కుక్కలు కొన్ని తెలివి కూడా మనిషికి లేదని చెప్పడానికి పెట్టాను నేను. అందుకోసమే జంతువులకు మెదడు ఉంది, మనిషికి మెదడు లేదని స్టార్టింగ్లో చెప్పినా. ఇంతగా మోసపోతున్నారు కదా, స్టిల్ ఇంకా మోసపోతున్నారంటే కుక్కలు కొన్ని తెలివి కూడా లేవు. ఇది నేను మా ఇంటి దగ్గర పెట్టిన ఫోటోనే, ఇది నేను తీసినది, నా కెమెరాతో తీసినది. కుక్కలు మావి కాదు. నెక్స్ట్, అంత ఆర్గనైజ్డ్ ఉండవు కుక్కలు. సో ఎక్కడైనా కానీ, ఏ బిజినెస్కి అయినా కానీ లీడర్షిప్, ఎంప్లాయీస్, కస్టమర్స్, 4వ సింహం వెండర్. సో ఈ 4 క్షేమంగా ఉంటేనే బిజినెస్. సో మీ కస్టమర్సు, మీ ఎంప్లాయీసు, మీ వెండర్సు, ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్, దేర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సైబర్ నేరాలకు ఎప్పుడోసారి గురి అయ్యే అవకాశం ఉంది, ప్రొవైడెడ్ ఇఫ్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ క్రైమ్స్. నెక్స్ట్, సో కొన్ని అడ్వాంటేజ్లు, 2 minutes అయిపోతుంది, కొన్ని అడ్వాంటేజ్లు. సో నెక్స్ట్, ట్రంప్ ఏకంగా యుఎస్ ప్రెసిడెంట్ అయినాడు ఫస్ట్ టైం, ఓన్లీ సోషల్ మీడియా ద్వారానే. సేమ్ ఓడిపోయినది కూడా సోషల్ మీడియా ద్వారానే ఓడిపోయినాడు.
మళ్ళా బంగ్లాదేశ్ గవర్నమెంట్ కూలిపోయింది, అంతకుముందు 10 దేశాల గవర్నమెంట్ కూలిపోయినాయి, నిర్భయ యాక్ట్ వచ్చింది, లేకపోతే ప్రియాంక దిశ యాక్ట్ వచ్చింది. సోషల్ మీడియా ప్రెజర్ అంత పనిచేస్తుంది. కాకపోతే అది ఫిజికల్ క్రైమ్ అయితే బాగా పనిచేస్తుంది అన్నట్టు. ఈ విర్చువల్కి 10 కోట్లు పోయినా కానీ పెద్ద మనకు అనిపించదు నంబర్ కదా. అదే 10 మంది చచ్చిపోయినారంటే అబ్బో అంటారు అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ ఎవరన్నా చూసినారా డాలీ విన్నారా? ఎవరన్నా డాలీ గురించి ఎవరన్నా విన్నారా? డాలీ ఛాయ్. వీడు వెరైటీగా డాలీ ఇట్లా అని ఇట్లా చేస్తున్నాడు. బిల్ గేట్స్ వచ్చి ఛాయ్ తాగిపోయినాడు. ఇప్పుడు తెలిసిన వాడు అన్ని దేశాలు తిరుగుతున్నాడు. అసలు ఏ దేశం అయినా వానికి హార్ట్లీ వెల్కమ్, దుబాయ్కి వీళ్ళందరికీ. ఇవన్నీ చూడండి, ఇదిగో బిల్ గేట్స్ ఛాయ్ తాగినాడు డాలీ. ఓన్లీ సోషల్ మీడియానే. వాడు ఇప్పుడు ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అయినాడు. గంగవ్వ తెలుసు కదా, లేకపోతే కుమారి అంటే తెలుసు కదా, అంతే. సో నేను ఒక 6 దేశాలు తిరిగి వచ్చిన. సో అట్లా సోషల్ మీడియా ద్వారా ఇది ఆ లోగో డిజైన్ బ్యాక్ ఆ లోగో డిజైన్ చేసినది మన శ్రీనివాస్ రెడ్డి. ప్లస్ నన్ను డ్రాప్ చేయడానికి ఎయిర్పోర్ట్ వచ్చాడు, రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ వచ్చినాడు. సొంతం బంధువులు కూడా రాలేదు. అంతా సోషల్ మీడియా ద్వారా. లేదు మనమేం వాళ్ళకి అనుమానానికి మందు లేదు. ఇంకా నేనే స్వయంగా చెప్తున్నా ప్రత్యక్షంగా. ఇంకా నన్ను కూడా అనుమానించిన అంటే మనం ఏం చేయలేము కదండి. సో నాకు ఎయిర్పోర్ట్కు పికప్ చేయడానికి డ్రాప్ చేయడానికి వచ్చినాడు. బంధువులు కూడా రాలే. సోషల్ మీడియా ఫ్రెండే శ్రీనివాస్ రెడ్డి. నాకు సోషల్ మీడియానే కదా మనకు కల్పించిండేది. ఇంకా అంతే చూడ అంత పవర్ ఉంది అన్నట్టు. నేషనల్ ఫ్లాగ్ ఇచ్చిన నేను, అక్కడ పోయి నేషనల్ ఫ్లాగ్ పట్టుకున్నా అది కూడా. సో ఇట్లా సామాజిక మాధ్యమం ముఖ్యంగా మీ ఎంఎస్ఎంఈకి, మీ ఉనికికి, మీ ఊహకు, మీ చదువుకు, మీ ఆలోచనకి, మీ విజయానికి, మీ వ్యాపారానికి, మీ భావ ప్రకటనకి ఒక చుక్కాని కావాలని, కానీ మీ చరమాంకానికి కాదు. ఓకే. సో ఇక్కడ మీరు బాగుంటే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, సొసైటీ, కస్టమర్స్ అందరూ బాగుంటారు. అదే ఐరన్ డోమ్ మాదిరి సైబర్ డోమ్ అని పెట్టుకున్నాం అన్నట్టు మనం. ఓకే. సో మీరు ఒకటి ఉంది, మీది ఇది స్టార్టప్ ఉంది, ఎంఎస్ఎంఈ అదే ఫ్రీ గురుకుల్ అని ఉంది. దీంట్లో 80 రకాల కోర్సులు చెప్తారు. ఓన్లీ 200 నెల రోజు కోర్సులు. మీ పిల్లలకి ఎంకరేజ్ చేయండి. ఇట్లాంటిది చాలా ఉపయోగం, చాలా మంచి కోర్సులు చెప్తారన్నట్టు. నెక్స్ట్ సో వీళ్ళు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి జాబ్ ఇస్తారు. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే రెఫర్ చేయండి, algebra.ai. నెక్స్ట్ నేను రెగ్యులర్గా ఈ ఛానల్స్ బాగా చూస్తుంటాను. రీల్స్ అవి చూడను, కానీ ఈ ఛానల్సే చూస్తుంటాను నాలెడ్జ్ కోసం. సో మీ పిల్లలు ఎవరైనా సివిల్స్ రాయాలనుకుంటే ఈ ఛానల్స్ ఎక్కువ చూపించండి, చాలా నాలెడ్జ్ వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ సో మేము మండలం వైజు సైబర్ వారియర్స్ అని తయారు చేసినాము. ఇప్పటికి ఒక 150 గ్రూపులు ఉన్నాయి జిల్లా వైజు. సో మెయిన్ గ్రూప్లో అందరూ ఉంటారు. ఆ గ్రూప్లో నేను సైబర్ క్రైమ్స్ గురించి పోస్ట్ చేసి అందరూ వాళ్ళ గ్రూప్లో పోస్ట్ చేసుకుంటారు. అట్లా రోజుకు ఒక 20-30 వేల మందికి మా ఇన్ఫర్మేషన్ సైబర్ నేరాల గురించి వెళ్తుంటుంది అన్నట్టు. నెక్స్ట్ ఇది నా నెంబరు. నా వెబ్సైట్ 10 ఇయర్స్ నుంచి ఒక ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇది నా ఫేస్బుక్. ఇది జీరో బడ్జెట్ 10 ఏళ్ళ నుంచి ఫ్రీగా మెయింటైన్ చేస్తాను. బ్యాక్ నంబర్ నోట్ చేసుకో. సో ఇది. సో మీరు ఈ నెంబర్కు ఎంఎస్ఎంఈ ఐ అటెండెడ్ ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ అంటే ఆటోమేటిక్గా మీకు ఒక వాట్సాప్ సెల్ఫ్ రిప్లై వస్తుంది. దాంట్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది, ఫాలో అవ్వండి. మిమ్మల్ని మీరు క్షేమంగా ఉంచుకోండి, మీ కుటుంబాన్ని, మీ వ్యాపారాన్ని, మీ ఫ్రెండ్స్ను, తద్వారా సొసైటీని ఉంచుకోండి. వీలైతే ఎంతమందికి వీలైతే అంతమందికి ఆ ఛానల్ పాస్ చేయండి. మిమ్మల్ని ఎప్పుడోసారి మొన్న ఒకడు యాక్చువల్గా నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక దాంట్లో పెట్టుబడి పెట్టినాడు. వాళ్ళు అమ్ముతున్నారు ఐడీస్, మేము అమ్మని చెప్పినాం అన్నట్టు. నేనైతే ఐఎమ్ కంప్లీట్లీ అగెనిస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్. నేను చెప్పినాను 44 ఐడీస్ ఉన్నాయంట వానికి, ఒక 30 అమ్మమని చెప్పినాను. ఎందుకు 30 అమ్మమని చెప్పినా అంటే కనీసం పోయిన డబ్బులన్నీ వస్తాయి. లేదు వాళ్ళు ఇంకా భ్రమలో ఉండారన్నట్టు. నేను చెప్పిన నువ్వు అమ్మినా నా ఫోటో పెట్టుకుంటావు, అమ్ముకునే నా ఫోటో పెట్టుకుంటావు అని చెప్పిన. అమ్మితే డబ్బులు వచ్చినాయని నా ఫోటో పెట్టుకుంటావు, అమ్ముకునే డబ్బులు రాలేదని ముందుగానే మహానుభావుడు చెప్పినాడు, ఇన్లేదని నా ఫోటో పెట్టుకుంటావు అని చెప్పిన. సో అట్లా ఇది బేసికల్గా ఐడియా. అవును, డబ్బులు డిపెండ్స్. ఫైనల్గా డబ్బులు ఒక
మ్యాక్సిమం సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంతే, ఈ రెండే ఉంటాయి. అయితే ఇప్పుడు మనం డబ్బుల నుంచి కాపాడుకోవాలి అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నా మొబైల్ ఉంది సార్, బ్యాంక్ అకౌంట్స్కి కాల్స్కి అన్నిటికీ ఒకటే నెంబర్ ఉంది. సాధ్యమైనంత వరకు ఇంకొక నెంబర్ తీసుకోండి. ఇప్పుడు నేను ఈ నెంబర్ ఇచ్చినాను కదా, నా బ్యాంక్ నెంబర్ కాదు ఇది. ఒకవేళ అయినా కానీ నాకేం ప్రాబ్లం లేదు. ఇది నేను ఒక వారం రోజులు బంద్ చేసుకునే నష్టం లేదు. ఇది అదే పనిగా నేను ఈ సైబర్ క్రైమ్ చెప్పబట్టి ఇంకా నాకు ఇంకో నెంబర్ కావాలని అదే పనిగా తీసుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఆడ ఛార్జింగ్లో ఉంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ రెడ్డి నాకు పరిచయం అయినప్పుడు ఎస్ మీడియా అని రాసుకున్నా, లేకపోతే ఇంకోటి రాసుకున్నా, లేకపోతే సార్ ఎంఎస్ఎంఈ అని రాసుకున్నా, లేకపోతే రామచంద్ర ఎన్జిఓ అని రాసుకున్నా. అట్లా నాకు ఫోన్లు చేస్తారు కదా, సిసివి అని రాసుకుంటా, సైబర్ క్రైమ్ విక్టిమ్ అని. 1000 ఉన్నాయి సైబర్ క్రైమ్ విక్టిమ్స్ నంబర్లు. ఎప్పుడన్నా మళ్ళీ ఫోన్ చేసినప్పుడు గుర్తుపట్టాలి కదా, వీడు తెలివైనోడో తెలియలేనోడో అని, ఎందుకంటే దాని తగ్గట్టు. సో అట్లా అంతమంది ఉన్నారు సైబర్ క్రైమ్ విక్టిమ్స్. సో మీరు ఇంకో నంబర్ పెట్టండి, ఎందుకంటే మీకు ఇబ్బంది అయింది అనుకో, రేపొద్దున మీ అకౌంట్లో అవన్నీ ఇబ్బంది అవుతాయి. స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. ఎప్పుడు కూడా మనం బ్యాంక్ అకౌంట్ ఉండేది అది మనం ఎవరికి ఇవ్వద్దు, ఆ నెంబర్ ఒకటి మెయింటైన్ చేయాలి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఇంకొకటి మీ బిజినెస్కి కాలింగ్ కోసం దేనికైనా ఇవ్వచ్చు అట్లా. అది థ్యాంక్ యూ అన్నాడు. ఏమైనా క్వశ్చన్లు ఉంటే చెప్పండి. చెప్పండి. 1930 కంప్లైంట్ చేయండి ఏదైనా ఇష్యూ వస్తే. మీకు అదృష్టం ఉంటే కాల్ కనెక్ట్ అవుతుంది, లేకపోతే కనెక్ట్ కాదు. అది మన చేతిలో లేదు. సిబిల్ది ఒకటి మీరు అన్నారు కదా చెక్ చేసుకోండి అని, కాకపోతే బ్యాంక్ వాళ్ళు చెప్పడం మళ్ళీ సిబిల్ చెక్ చేసుకుంటే కూడా దానికి అవునవుంట, ఎందుకు అదే తెలియదు కానీ ఏదైనా కానీ. బట్ మీరు వన్స్ ఇన్ 6 months ఏదో సాఫ్ట్ ఎంక్వైరీ కాదంటలే మా సారే తెలుసు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.